జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 1. హిమాలయాలలో ఆధ్యాత్మిక విద్య. జీవితం అనే కట్టడానికి బాల్యం పునాది రాయి. బాల్యంలో నాటే విత్తనము జీవిత వృక్షంగా వికసిస్తుంది. బాల్యంలో బోధించే విద్య కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో నేర్చుకునే విద్య కన్నా ఎంతో ప్రధానమైనది. మనిషి పెరుగుదల ప్రక్రియలో పరిసరాల అధ్యయనము, తగినటువంటి మార్గదర్శకత్వము ముఖ్యమైనవి. పవిత్ర హిమాలయాలు. హిమాలయ పర్వత శ్రేణి సుమారు 1500 మైళ్ళు పొడవు వరకు విస్తరించి ఉన్నది. నేపాల్, టిబెట్ సరిహద్దులలో ప్రపంచంలోని పర్వతాలలోకెల్లా ఎత్తైన 29,000 అడుగుల ఎవరెస్ట్ పర్వతం ఉన్నది. పారసీకులు, హిందువులు, టిబెట్ దేశీయులు, చైనీయులు అందరూ ఈ పర్వతాల శోభా వైభవాన్ని, సౌందర్యాన్ని గురించి వ్రాసి ఉన్నారు. హిమాలయ అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. హిమ అంటే మంచు, ఆలయం అంటే సొంత ఇల్లు. హిమాలయం అంటే మంచులకు నిలయమైన స్వగృహం అని అర్థం. హిమాలయాలు కేవలం మంచు గృహలే కాక వారి మత విశ్వాసాలకు అతీతంగా కోట్లాది ప్రజల యోగిక విజ్ఞానము, ఆధ్యాత్మికతకు సురక్షిత స్థావరాలు అని మీకు తెలియబరచాలనుకుంటున్నాను. ఈ ప్రాచీన సంపన్న సాంప్రదాయం నేటికి అచట నిలిచి ఉంది. కారణం ఈ సాటిలేని పర్వతాలు ఎవరికైతే విందామన్న కుతూహలం ఉందో వారందరికీ తమ ఆధ్యాత్మిక వైభవాన్ని రహస్యంగా వినిపిస్తాయి. హిమాలయ లోయల్లో నేను పుట్టి పెరిగాను. ఆ లోయలలో 4.5 శతాబ్దాలు కాలం గమ్యం లేకుండా తిరిగి అక్కడ జ్ఞానుల వద్ద విద్యను అభ్యసించాను. అక్కడ నివసిస్తున్నట్టి, అక్కడ తిరగాడేటటి మహనీయుల పాదాల చెంత చదువుకొని వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆస్వాదించాను. పంజాబు హిమాలయాల నుండి కుమయూన్, గర్వాల్ హిమాలయాల వరకు, నేపాల్ నుండి అస్సాం వరకు, సిక్కిం నుండి భూటాన్, టిబెట్ల వరకు యాత్రికులు వెళ్ళడానికి ఏమాత్రమూ వీలు కాని, వెళ్ళవద్దని నిషేధించిన ప్రాంతాలకు నేను ప్రయాణించాను. ప్రాణవాయువునిచ్చే పరికరం కానీ, అధునాతన పరికరాల సహాయం కానీ లేకుండా 19 నుండి 20,000 అడుగుల ఎత్తు వరకు ఈ హిమ శిఖరాలను నేను అధిరోహించాను. ఎన్నోసార్లు నాకు ఆహారం ఉండేది కాదు. స్పృహ కోల్పోయేవాణ్ణి, అలసిపోయేవాణ్ణి, కొన్ని సమయాలలో గాయపడేవాడిని కూడా. కానీ ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా అలాంటి సందర్భాలలో నాకు సహాయం అందుతూ ఉండేది. నాకు హిమాలయాలు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు. అక్కడ నివసించడం తల్లి ఒడిలో నివసిస్తున్నట్లే ఉండేది. ఆమె తన సహజ పరిసరాలలో నన్ను పెంచి పెద్ద చేసింది. ఒక ప్రత్యేక జీవిత విధానంలో బ్రతికేందుకు నన్ను ప్రభావితం చేసింది. నాకు 14 సంవత్సరాల ప్రాయంలో ఒక అపరిచిత జ్ఞాని నన్ను ఆశీర్వదించి ఒక భోజపత్ర ఆకు చెట్టు బెరడుతో చేసిన కాగితం ఇచ్చారు. దానిపై పవిత్ర ప్రాచీన వేద పంక్తులు లిఖించబడ్డాయి. దానిపై ఆయన ఇలాగా లిఖించారు: ఈ ప్రపంచము నీకు అల్పమైనదిగా ఉండుగాక, నీవు ఆధ్యాత్మిక పదంలో పయనింతువుగాక. అది ఇంకా నా దగ్గర ఉంది. హిమాలయాల అనంతమైన హిమము వెండి మంచు గడ్డల వలె రూపొంది తదుపరి కరిగి వేలాది ప్రవాహములైనట్టుగా ఆ జ్ఞానుల నుండి నేను ప్రేమను పొందాను. ప్రేమ నా జీవిత ప్రభువు అయినప్పుడు నేను సంపూర్ణంగా భయరహితుడనయ్యాను. ఒక గుహ నుండి మరొక గుహకు సెలయేరులు దాటుకుంటూ మంచు దుప్పటి కప్పుకున్న శిఖరాలతో ఆవరించి ఉన్న పర్వతదారుల వెంట ప్రయాణించాను. అన్ని పరిస్థితులలోనూ నేను ఆనందంగా ఉంటూ, అజ్ఞాతంగా ఉండగోరి కనబడకుండా ఉండే జ్ఞానులను వెతుక్కుంటూ వెళ్ళేవాడిని. ఇతరులు అర్థం చేసుకోలేని ఆధ్యాత్మిక అనుభూతులతో నా ప్రతి శ్వాస సంపన్నమైనది. ఈ సాధువులు
ప్రీతి యోగ్యులైన హిమాలయ జ్ఞానుల వద్ద ఒకే ఒక పరవశము కలుగజేసే ఆలోచన విషయం ఉన్నది. అది ప్రకృతి పట్ల ప్రేమ, ప్రాణుల పట్ల ప్రేమ, అందరి పట్ల ప్రేమ. ప్రకృతి సిద్ధాంతం మొదటగా నాకు హిమాలయ జ్ఞానులు నేర్పారు. అక్కడ నుండి నేను వికసిస్తున్న పుష్పాల నుండి వచ్చే సంగీతాన్ని, పక్షుల సంగీతాన్ని, ఆఖరికి చిన్న గడ్డి ముండ్ల పొదల నుండి సైతం వెలువడే సంగీతం వినడం ప్రారంభించాను. ప్రతి దానిలోనూ అందం యొక్క సాక్ష్యాధారం ఉంది. ఎవరైనా ఆ ప్రకృతి సంగీతాన్ని వినడం నేర్వలేకపోతే, దాని సౌందర్యపు విలువను అంచనా వేయలేకపోతే, అప్పుడు ఏ ఎగజిమ్మే దార తన మూలము నుండి ప్రేమని కోరమని మనిషిని ప్రేరేపిస్తుందో అది కాలగర్భంలో కలిసిపోతుంది. అనంతమైన ఆనందం, లెక్కలేనన్ని పాటలు, కలలు, అందాలు ప్రకృతిలో ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసుకోవడానికి నీకు మానసిక శాస్త్రపు విశ్లేషణ అవసరమా? ఈ ప్రకృతి యొక్క దైవ కథ తన నీతి కథను మంచుగడ్డలతో కూడిన ప్రవాహముల నుండి, పూలతో కప్పబడిన అడవుల నుండి, నక్షత్ర కాంతుల నుండి వినిపిస్తుంది. ఒకడు దేని ద్వారా అయితే సత్యాన్ని తెలుసుకుంటాడో, మంచిని, దాని గాంభీర్యమును దేని వైభవములలో చూడగలుగుతాడో, ఆ స్థిరమైన జ్ఞానమునకు ఈ సిద్ధాంతము తెరతీస్తుంది. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, పేజీ నెంబర్ 5, కొనసాగింపు. ఎప్పుడైతే వ్యక్తి ప్రకృతి సంగీతాన్ని వినటము, దాని సౌందర్యపు విలువని అర్థం చేసుకోవటం నేరుస్తాడో, అప్పుడు అతని ఆత్మ ప్రకృతి యావత్ పరిసరాలతో ఐక్యమై లయమై కదులుతుంది. అప్పుడు అతని ప్రతి కదలిక, ప్రతి శబ్దము మానవ సమాజంలో దానికి తగిన స్థలాన్ని తప్పక కనుగొంటుంది. అతడు తన జీవితపు బాట గుండా చూసుకునే ముందు మనిషి మనసుకు ప్రకృతిని ప్రేమించటంలో తప్పనిసరిగా శిక్షణనివ్వాలి. అప్పుడు వేకువ సమయంతో పాటు జ్ఞానోదయము తొంగి చూస్తుంది. సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి పొగమంచులతో పాటు పొగమంచులతో పాటు జీవితపు బాధలు, కష్టాలు తొలగిపోతాయి. అమరత్వపు జాగృతిలో మృత్యువు తన దారి తాను చూసుకుంటుంది. మరణ వేదన, దుఃఖము వంటివి ఏవైతే మృత్యువు అతని మీద కురిపించాలనుకుంటున్నదో, అప్పుడు అవి ఆ అశాశ్వత జీవిని ఇక ఏమాత్రము బాధించలేవు. యుగ యుగాలుగా మృత్యువు దుఃఖమునకు కారణభూతంగా ఉంటున్నది. కానీ మరణ కాలమందు మానవుడు అనంతము, శాశ్వతము అయిన దానితో ఒకటిగా అవటాన్ని నేర్చుకుంటాడు. ఎప్పుడైతే వ్యక్తి ప్రకృతి నిరాడంబరతలోని లోతులను పూర్తిగా గ్రహించి ఆనందించడాన్ని నేర్చుకుంటాడో, ఎప్పుడైతే మృదువైన అతడి జ్ఞానేంద్రియాలు ప్రకృతితో సంబంధం పెట్టుకొని ఉంటాయో, అప్పుడు వాటి అభ్యర్థనకు సమాధానంగా ఆలోచనలు వాటంతట అవే ప్రవహిస్తాయి. ఆ ఆత్మను చలింపచేసే అనుభవము గంగానది అలల సవ్వడి, బలంగా వీచే గాలుల ధ్వని, ఎండుటాకుల గలగలలు, ఉరిమే మేఘాల గర్జనల యొక్క పరిపూర్ణ మధుర స్వర వాద్య నాదములతో మేళవించి వానిలో ఐక్యమైపోయి వాటి ద్వారా ప్రతిధ్వనిస్తుంది. ఆత్మ యొక్క తేజము బహిర్గతమై అన్ని అవరోధాలు తొలగిపోతాయి. అతడు పర్వత శిఖరాన్ని అధిరోహించి అక్కడ విస్తారమైన దిగ్మండలాన్ని దర్శిస్తాడు. నిశ్శబ్దపు అంతరాలంలో ప్రేమ మూలము నిక్షిప్తపరచబడి ఉంది. విశ్వాసమనే నేత్రం ఒక్కటే ఆ ప్రేమ కాంతిని బయటపరిచి చూడగలదు. ఈ సంగీతం నా చెవులలో ప్రతిధ్వనిస్తూ నా జీవిత గేయమైపోయింది. జ్ఞానులు దర్శించిన ఈ విషయము యావత్ మానవాళిని విశ్వంతో సమైక్యపరుస్తుంది. జ్ఞానులు అందాలను గమనించే జ్ఞానాన్ని, బుద్ధిని పొందటానికి మూల స్థానములు అయిన వారు ఈ ప్రపంచపు కేవల అస్పష్టతపు అర్థం లేని భ్రమల నుండి మానవాళిని జాగృతపరుస్తారు. వారి నేత్రాలతో యావత్ విశ్వము యొక్క ఐక్యతను వారు చక్కగా చూడగలుగుతారు. సత్యం ఒక బంగారు పలకంలో మూయబడి ఉన్నది. ఓ ప్రభు, దాన్ని బహిర్గతం చేయటానికి, సత్యాన్ని దర్శించటానికి మాకు తోడ్పడు.
హిమాలయ జ్ఞానులచే బోధింపబడిన ఈ శుభ సందేశము ఎత్తుగా విరజిమ్మబడుతున్న వెలుగు జీవితపు అందాల గురించి జాగరూకత వహించేటట్టు చూస్తున్నాయి. చిన్న వయసులో నేను కైలాస పర్వత పాదాల చెంత కూర్చొని మానస సరోవర సరస్సు మంచు నీటిని త్రాగుతూ ఉండేవాడిని. గంగోత్రి, కేదార్నాథ్ వద్ద ప్రకృతి మాతచే పెంచబడిన కూరగాయలు, దుంపలు తరచుగా వండుకుంటూ ఉండేవాడిని. హిమాలయ గుహలలో నివసిస్తూ ఉండటము పరమ ఆహ్లాదకరంగా ఉండేది. నేను అక్కడ ఉండేటప్పుడు పగలు పర్వతాల చుట్టూ లక్ష్యం లేకుండా తిరుగుతూ తోచని పద్ధతిలో విషయాలను వ్రాసుకుంటూ చీకటి పడే సమయానికి గుహకు తిరిగి వస్తుండేవాడిని. హిమాలయ జ్ఞానుల యోగుల ఆధ్యాత్మిక నేతలతో నా అనుభవాల వివరాలతో నా డైరీ నిండిపోయినది. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, పేజ్ నెంబర్ 7, కొనసాగింపు. ఇది సంధ్య భాషకు జన్మస్థానం. ఆధునిక పండితుల నేకులు ఈ భాషకు ఉభయ సంధ్యల వెలుగు భాష అని పిలుస్తూ దీని అర్థాన్ని వ్యాఖ్యానించటానికి, అనువదించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి ఆధునిక రచయితలకు దీని గురించి ఉన్న భావనకు పూర్తి భిన్నంగా ఈ భాష నాకు నేర్పబడింది. కొందరు అదృష్టవంతులైన యోగులు, జ్ఞానులు, నిపుణులు మాత్రమే మాట్లాడే పూర్తి యోగ భాష సంధ్య భాష. తాత్వికంగా, కాల్పనికంగా చాలా వరకు సంస్కృతాన్ని పోలి ఉండి సంధ్య భాషలోని ప్రతి పదము వాటి మూల ధ్వని నుండి పూర్తి అర్థంతో కొనసాగుతాయి. సంధ్య భాష ఆధ్యాత్మిక విషయ చర్చలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందులో ప్రపంచ వ్యాపార విషయ పదజాలము లేదు. ఎప్పుడు సూర్యుడు చంద్రుణ్ణి కలుస్తాడో, ఎప్పుడు పగలు రాత్రుని కలుస్తుందో, ఎప్పుడు ఇడాపింగళ మానవ శరీరంలోని ఎడమ కుడి శక్తి ప్రవాహాలు సమానంగా ప్రవహిస్తాయో ఆ కలయికని సంధ్య లేక సుషుమ్న ప్రాణాధార శక్తిని మేల్కొల్పేందుకు శ్వాసను జాగృతం చేసే అత్యావశ్యకమైన ప్రయత్నము అంటారు. సుషుమ్న అనే తల్లి గర్భం నుండి సంధ్య భాష జనించింది. ఆ సుషుమ్న అనే దశలో యోగి చైతన్య స్థితిలోనున్న వారెవ్వరూ అనుభవించలేనంత అమిత ఆనందాన్ని పొందుతాడు. అలాంటి యోగి ఇతర నిపుణులతో సంభాషించేటప్పుడు ఈ భాషను వాడతాడు. ఇది ఇతరులకు అర్థం అవడం కష్టం. వేద శ్లోకాలను సరియైన పద్ధతిలో ఉచ్చరించే జ్ఞానము క్రమంగా కనుమరుగైపోతున్నది. ఎందుకంటే వేద వ్యాకరణము సంస్కృత భాషకు భిన్నమైనది. వేద వ్యాకరణమును నిరుక్త అంటారు. అదే ప్రకారము ఈ సంధ్య భాష యొక్క వ్యాకరణము పూర్తిగా ధ్వనులపై ఆధారపడి ఉంది. ఇది నశించిపోతున్నది. సంప్రదాయ సంగీత విద్వాంసుడు ధ్వనులు వాటి యొక్క స్థాయిల ఆధారంగా సంక్షిప్త వివరణని తయారు చేసుకునే విధంగా సంధ్య భాష ధ్వనుల నుండి సంక్షిప్త వివరణలు తయారు చేయబడాలి. దానిని దేవభాష అంటారు. ఎప్పుడైనా ఉదయ సాయంత్ర వేళల్లో ఎవరైనా పర్వత శిఖరాలపై కూర్చొని ఉంటే అతడు చుట్టూ అంతటా అందాన్ని పరికించవచ్చును. అతడి చుట్టూ అంతటా అందాన్ని పరికించవచ్చును. అతడు ఆధ్యాత్మిక వ్యక్తి అయితే ఎవని సహజ లక్షణము సత్యము, శివము, సుందరమో ఆ ప్రభువుతో ఈ సౌందర్యము ఏ విధంగా విడదీయరాని అంశమో అర్థం చేసుకుంటాడు. ఇది దివ్యుల భూమి. హిమాలయాలలో ఉషస్సు, సంధ్య ఇవి కేవలము భూభ్రమణం వల్ల ఏర్పడే క్షణాలు కాదు. వానికి లోతైన సాంకేతిక అర్థాలు ఉన్నాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ప్రతిదానికి వాటి ప్రత్యేక అందం ఉంది. వానిని ఏ భాష ఎప్పటికీ వర్ణించలేదు. రోజులో అనేక సార్లు పర్వతాలు తమ వర్ణాలను మార్చుకుంటూ ఉంటాయి. సూర్యుడు ఈ పర్వతాల సేవలో ఉండటమే దీనికి కారణం. ఉదయము వెండిలాగా, మధ్యాహ్నం బంగారంలాగా, సాయంత్రము ఎర్రగా అవి కనపడుతూ నన్ను సంతోషపెట్టడానికి నా మాతృమూర్తి వివిధ రంగుల చీరలతో అలంకరించుకుంటున్నట్లు భావిస్తాను. పెదవుల భాష ద్వారా ఈ సౌందర్యాన్ని వర్ణించడానికి నా వద్ద పదజాలం ఉన్నదా? హృదయ భాష ద్వారా మాత్రమే నేను మాట్లాడగలుగుతాను. కానీ పదాలు నా పెదవుల నుండి దొరలలేవు.
ఈ అందమైన పర్వతాల గురించి నేను సూచన మాత్రంగానే చెప్పగలను. వాటి సౌందర్యము అద్భుతమైనది, వర్ణనకు అతీతమైనది. హిమాలయాల్లో ఉదయము వాతావరణము ఎంత నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుందంటే అన్వేషకుణ్ణి తనకు తానే మౌనంలోనికి వెళ్ళేటట్టు చేస్తుంది. అందుచేతనే హిమాలయ వాసులు ధ్యానులవుతారు. ప్రకృతి ధ్యాస ఆచరణను పటిష్టము చేస్తుంది. నేను గుహలో ఉంటున్నప్పుడు సంధ్య ఉదయించే సూర్యుని తన అరచేతిలో పట్టుకొని నా తల్లి నా ఎదురుగా నిలబడినట్టు ప్రతి ఉదయము నన్ను మేల్కొల్పుతుండేది. సూర్యకిరణాలు ముఖద్వారం గుండా నెమ్మదిగా చొచ్చుకొని వచ్చేవి. ఆ గుహలో అనేక మంది యోగులు గురువు పాదాల చెంత ఉపనిషత్తుల జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఉండేవారు. సాయంత్రపు వేళల్లో వాతావరణం నిర్మలంగా ఉన్నప్పుడు సూర్యుడు మేఘాలను చీల్చుకుంటూ వచ్చినప్పుడు అద్భుత చిత్రకారుడైన జగన్నాథుడు లక్షలాది రంగులను హిమ శిఖరాలపై వెదజల్లి చిత్రాలను సృష్టిస్తున్నట్టుగా కనపడేది. ఏ చిత్రకారుడు చిన్న వేళ్ళు, కుంచెలు, రంగులు కూడా ఈ చిత్రాల ప్రతులను తయారు చేయలేవు. టిబెట్, చైనా, ఇండియా, పర్షియా దేశాల్లోని ఏ చిత్రం పైనైనా హిమాలయ సౌందర్య ప్రభావం కొంతైనా ఉంది. కొన్నిసార్లు నేను కూడా చిత్రించటానికి ప్రయత్నించి నా కుంచెలు ఉపయోగించటం మానివేశాను. ఎందుకంటే నా చిత్రాలు కేవలం చిన్నపిల్లవాడు గీసిన గీలుకు చిన్న ఎందుకంటే నా చిత్రాలు కేవలం చిన్నపిల్లవాడు గీసిన గిలుకు గీతాల్లా కనిపించడమే కారణం. హృదయపూర్వకంగా ఆనందించకపోతే సౌందర్యము మానవ జగత్తు హద్దుల్లో బంధింపబడి నిలిచిపోయినదవుతుంది. ప్రకృతి ద్వారా తనను తాను చూపుకునే సౌందర్యం యొక్క ఉన్నత స్థాయి పట్ల అతడు జాగృతుడైతే అప్పుడు అతడు నిజమైన చిత్రకారుడు అవుతాడు. దేని నుండి సమస్త సౌందర్యము ఉద్భవించిందో ఆ ఎగజిమ్మే దార పట్ల ఎప్పుడు చిత్రకారుడు జాగృతుడవుతాడో అప్పుడు చిత్రలేఖనం బదులు పద్యాలు సంకలనం చేయటం ప్రారంభిస్తాయి. ఆ అందమైన స్మృతి స్థాయిని అందుకోవటానికి తగిన సాధన సంపత్తులు కుంచెలకు, రంగులకు లేవు. ఆధ్యాత్మిక సౌందర్యం మరింత లోతుగాను, మరింత సూక్ష్మ స్థాయిలోనూ వ్యక్తీకరింపవలసిన ఆవశ్యకత ఉంది. బంగాళాఖాతం నుండి దొల్లుకుంటూ వచ్చే మేఘాలు హిమాలయాలకు వచ్చే అత్యంత పురాతన యాత్రికులు. సముద్రం నుండి పైకి లేచి ఈ ఋతుపవన మేఘాలు మెల్లిగా హిమాలయం మంచు శిఖరాల వైపు పయనించి వాటిని కౌగులించుకొని తిరిగి మైదానాల వైపుకు గర్జించుకుంటూ వచ్చి శుద్ధమైన మంచునీటిని మోసుకొని వస్తాయి. అవి తమ ఆశీస్సులను నిండు మనస్సుతో భారత భూమిపై వర్షిస్తాయి. తూర్పు దేశాల షేక్స్పియర్గా పేరుగాంచిన ప్రసిద్ధ సంస్కృత కవి కాళిదాసు ఈ మేఘాలపై చాలా పద్యాలు వ్రాశారు. ఇటువంటి అద్భుత పద్య సంకలనానికి ఒక ఏకైక ఉదాహరణ మేఘదూత. ఈ పద్యాలలో కాళిదాసు మేఘాలను దూతలుగా ఉపయోగించి హిమాలయాలలో బందీగా ఉన్న ఒక ప్రియుడు తన ప్రియురాలికి సందేశము పంపినట్లు రాశారు. ప్రసిద్ధ భారత ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు హిమాలయ యాత్రలను వర్ణిస్తూ పొగడ్తలతో నింపాయి. ఆఖరుకు ఆధునిక కవులు ప్రసాద్, ఇక్బాల్ వంటి వారు సైతం హిమాలయ సౌందర్యాన్ని తమ పద్యాల్లో వ్రాయకుండా ఉండలేకపోయారు. మహిమ్న స్తోత్ర వంటి అనేక సంస్కృత శ్లోకాలు ఒక యాత్రికుడు హిమాలయాలపైకి వెళ్తున్నట్టు, దిగుతున్నట్టు పాడబడ్డాయి. నేను మంచి కవిని, గాయకుడిని కానప్పటికీ నేను కూడా పద్యాలు రచించి పాడుతుండేవాడిని. పర్వతాల బాలికలు పాడే మధుర స్వరాల నుండి పహారీ వంటి రాగాలను సాంప్రదాయ భారతీయ సంగీతం అందిపుచ్చుకున్నది. కవులు, కళాకారులు, సంగీత విద్వాంసులు, యాత్రికుల కొరకు హిమాలయాలు అద్భుతాలతో నిండుగా నిలిచి ఉన్నాయి. కానీ తమ అత్యంత ముఖ్య సందేశాన్ని ఎవరైతే సంసిద్ధులుగా ఉన్నారో వారికి మాత్రమే వెల్లడి చేస్తాయి. ఈ అద్భుత పర్వతాల నిజమైన రహస్యాలను, ఆధ్యాత్మిక అంతరార్థాలను తెలుసుకున్న వారు మాత్రమే బహిర్గతం చేయగలరు. నాపై విశ్వాసం గల నా పెంపుడు ఎలుగుబంటితో ఆ పర్వతాలలో గమ్యం లేకుండా తిరుగుతుండేవాడిని. అది నేనంటే ఎంతో ఇష్టపడేది. నాకు బాగా చేరికయింది. అది ఎవరికి హాని చేసేది కాదు. కానీ ఎవరైనా నా సమీపానికి వస్తే వారిని పడగొట్టేది. దానిని నేను బోలా అని పిలిచేవాడిని. ఆ రోజుల్లో అది నాకు మంచి నేస్తం. 11 సంవత్సరాల పాటు అది నా గుహ పక్కనే ఉండేది. నేను బయటకు రావడం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేది.
ఆ పెంపుడు జంతువు పట్ల నాకు పెరుగుతున్న మమకారాన్ని మా గురువుగారు ఎప్పుడూ ఆమోదించలేదు. నన్ను ఎలుగు మంత్రగాడినని పరిహసించేవారు. అధిరోహించటానికి సహాయపడే పొడవైన కర్రను తీసుకొని ఉదయం పూట నా గుహ నుండి 4 నుండి 6 మైళ్ళ దూరంలో ఉన్న కొండ శిఖరాలకి వెళ్ళేవాణ్ణి. నా డైరీ, కొన్ని పెన్సిళ్ళు, ఎలుగు ఎలుగు బోలా నాతో ఉండేవి. సెప్టెంబర్ 15 తర్వాత హిమాలయాలలో మంచు పడటము ప్రారంభమవుతుంది. అయినా నేను దేవమాత ధ్యాన శ్లోకాలు పాడుకుంటూ దగ్గరలోనున్న పర్వత శిఖరాలపైకి చాలా దూరం నడిచి వెళ్ళటం కొనసాగించేవాడిని. నా జీవితము మన సంప్రదాయాన్ని అనుసరించే వారికే చెందుతుందని అప్పుడప్పుడు నా మెదడులో తటాలున ఆలోచన వచ్చేది. నేను నా వ్యక్తిత్వం గురించి పట్టించుకునేవాడిని కాదు. కానీ నేను అనుసరిస్తున్న యోగుల యొక్క సాంప్రదాయాల గురించి బహు జాగరూకుడినై ఉండేవాడిని. నేను అనేక మార్లు క్రమశిక్షణను అతిక్రమించినప్పటికీ, విప్లవాత్మకంగా మారినప్పటికీ నన్ను క్షమించేవారు. ఆ రోజుల్లో అనేక సార్లు గాఢమైన మానసిక ఆధ్యాత్మిక అనుభవాలు జరిగాయి. అప్పుడప్పుడు నా తలపై కిరీట బాధ్యతలు లేకుండానే నేను రాజులాగా భావించుకునేవాడిని. మానవ సహచర్యం, వార్తా సంబంధాలు లేకుండా ఉండటము గొప్ప ప్రశాంతతను తీసుకొచ్చాయి. ప్రకృతి చాలా ప్రశాంతమైనదని నేను గ్రహించాను. తమకు తాము కలత పెట్టుకునే వారిని ఆమె కలతపరుస్తుంది. తన సౌందర్యాన్ని ఆరాధించి అభినందించే వారికి ఆమె వివేకాన్ని బోధిస్తుంది. ముఖ్యంగా హిమాలయాలలో ఇది వాస్తవం. అనేక రకాలైన పుష్పాలు ఈ పర్వతాలలో సమృద్ధిగా కనిపిస్తాయి. కవితా భావుకత్వంతో చెప్పేవారు. మంచుతో కప్పబడిన ఈ పర్వత శిఖరాల నుండి తిలకిస్తే పూల పాన్పులతో కప్పబడిన ఈ కొండవాలులు, విద్య ముగించుకున్న ఒక శిష్యుడు తన గురుదేవులకు గౌరవాభిమానాలతో సమర్పిస్తున్న బ్రహ్మాండమైన పూల చెండు వలె కనిపిస్తున్నాయంటారు. నేను ఈ సహజ పూల పాన్పుల ప్రక్కన కూర్చొని ఆకాశంలో కనురెప్ప వేయకుండా చూస్తూ వాటి తోటమాలి కోసము వెతుకుతుండేవాడిని. హిమాలయాలలో పెరిగే పుష్పాలన్నిటిలోనూ లిల్లీలు, ఆర్కిడ్స్ ఎంతో అందమైనవి. వందల కొలది రకాల లిల్లీలు శీతాకాలం ముగిసిన తర్వాత ఒక్కొక్కసారి మంచు పడే ముందు కూడా వికసిస్తాయి. అక్కడ ఒక రకం లిల్లీ లేత ఎరుపు రంగులో ఎంతో అందంగా ఉంటుంది. ఇది 8,000 నుండి 11,000 అడుగుల ఎత్తున జూన్ జూలై నెలలో పెరుగుతుంది. గంగోత్రి వద్ద గంగానదితో కలిసే రుద్రగారో నది ఒడ్డున ఇవి కనిపిస్తాయి. ఇదే రకం లిల్లీ పుష్పము బోబస చెట్ల క్రింద కూడా పెరుగుతుంది. హిమాలయాలలోని ఆర్కిడ్స్ పుష్పము ఇతర పుష్పాలన్నిటి కంటే ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అవి 4,000 నుండి 6,000 అడుగుల ఎత్తులో పెరుగుతాయి. నేను చూసినంత వరకు అతి పెద్దదైన ఆర్కిడ్ పుష్పము ఒక ఓక్ వృక్షంపై పెరుగుతుండేది. దాని బరువు 1.5 పౌండ్లకు కొద్దిగా తక్కువ ఉంటుంది. కాఠ్మండు, నేపాల్కు కొద్ది మైళ్ళ దూరంలో హరిత గృహాలలో కొన్ని రకాల ఆర్కిడ్స్ను చూడవచ్చును. కానీ చాలా రకాలు ఇప్పటికీ తోట పెంపక శాస్త్రజ్ఞులచే కనుగొనబడకుండా మిగిలి ఉన్నాయి. ఆర్కిడ్స్ పుష్పించు ఋతువులో మొగ్గలు వాటి సహజ మొండి పట్టుదలతో వికసించడానికి ఆలస్యం చేస్తాయి. ఒక్కొక్కప్పుడు అవి తెరుచుకోవడానికి 6-7 రోజుల సమయం కూడా తీసుకుంటాయి. ఆర్కిడ్స్ పుష్పాలు దిగ్భ్రమ కలుగజేసేటంత అందంగా ఉంటాయి. అవి వికసించే ఋతువు కనీసం 2.5 నెలల వరకు ఉంటుంది. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, పేజ్ నెంబర్ 13, కొనసాగింపు. కొండజాతి ముండ్ల మొక్కలు ఆకస్మికంగా వెన్నెల రాత్రులలో వికసిస్తాయి. అవి కిరణాలకు సిగ్గుపడతాయి. సూర్యోదయానికి ముందుగానే వీటి పుష్ప దళాలు తమ వికసిత సౌందర్యాన్ని ఉపసంహరించుకొని మరి వికసించవు. 25 రకాలకు పైగా సారవంతము, రసవంతము అయిన ముండ్ల జాతి మొక్కలను హిమాలయాలలో నేను ఎరుగుదును. వాటిని ఔషధాల తయారీలో వినియోగిస్తారు. ఈ జాతికి చెందిన సోమ లత 11 నుండి 18,000 అడుగుల ఎత్తున పెరుగుతుందని నాకు చెప్పారు. హిమాలయాలలోని గొప్ప పూల రకాలలో 150కి పైగా రోడోడెండ్రాన్ రకాలు ఉన్నాయి.
నీలము, తెలుపు రకాలు ఈ ఈ రకాలలో బాగా గమనించదగ్గవి. గులాబీ, ఎరుపు రకాలు సాధారణం. రకరకాల రంగుల పుష్పదళాలు కలిగి ఉన్నది మరొక రకం. వేసవి కాలంలో కొన్నిసార్లు మొత్తం లోయంతా రోడోడెండ్రాన్ పూలతో నిండిపోయి ఉంటుంది. అన్ని హిమాలయ పుష్పాలకు రాజు హిమకమల్ అనే చాలా అరుదైన పుష్పం. ఒకరోజు నేను పర్వతాలలో తిరుగుతున్నప్పుడు 2 రాళ్ల మధ్య పెరుగుతున్న సగం మంచుతో కప్పబడి ఉన్న పల్లెమంత పెద్దదైన ఒకే ఒక హిమకమలాన్ని చూశాను. నేను ఆ పుష్పం వంకే చూస్తున్నాను. నా మనసు ఆ అందమైన పుష్పంతో సంభాషించసాగింది. నీవిక్కడ పూర్తిగా ఒంటరిగా ఎందుకున్నావు? నీ సౌందర్యం గాఢంగా ప్రేమించి గౌరవించదగినది. నీ పుష్పదళాలు రాలి మట్టిలోకి తిరిగి చేరేలోగా నిన్ను నేను ఎవరికైనా అర్పించుకోవాలి. హాయి గొలిపే చల్లగాలి దాని కొమ్మని కదిలించేసరికి అది ఊగి నాపై నా వైపు వంగి, నేను పూర్తిగా ఒంటరిగా ఉండి ఏకాకినైపోయానని నీవు అనుకుంటున్నావా? పూర్తి ఒంటరి అంటే ఒకదానిలో అన్నీ అని అర్థం. ఈ ఔన్నత్యము, స్వచ్ఛత మీద నన్ను నీలిగొడుగు ఆచ్ఛాదనని నేను ఆనందిస్తాను అన్నది. నేను ఆ పుష్పాన్ని తీసుకోవాలనుకున్నాను. దాన్ని బయటకు లాగి మొత్తము మొక్కను మా గురువుగారి వద్దకు తీసుకువెళ్ళాలనుకున్నాను. నా మొత్తం జీవితాన్ని ఈ కమలంతో పోల్చుకొని బాధ్యత లేకుండా ఆనందించే పసివాడిలాగా నేను నీ పుష్పదళాలను నలిపివేస్తే నీకేమి జరుగుతుంది అన్నాను. నేను సంతోషిస్తాను. నా సుగంధం అంతటా వ్యాపిస్తుంది. నా జీవిత ప్రయోజనం నెరవేరుతుంది అని కమలం సమాధానమిచ్చింది. ఆ కమలాన్ని వ్రేళ్లతో సహా పీకి గురుగారి వద్దకు తీసుకువెళ్ళాను. కానీ ఆయన మెచ్చుకోలేదు. ఎప్పుడో కొన్ని సందర్భాలలో దైవ పూజ కొరకు అడవుల నుండి పూలను సేకరించమని ఆదేశించటం తప్ప ఆయన పుష్పాలను, వాటి పరిమళాలను ఉపయోగించేందుకు ఎప్పుడూ ఇష్టపడేవారు కాదు. అదే ఆఖరి రోజు. ఆ తర్వాత ఎప్పుడూ పువ్వును కొయ్యలేదు. ప్రకృతి మాత ఒడి నుండి బిడ్డను లాగుకొని ఆమెకు లేకుండా చేస్తున్నానని భావించాను. మరలా ఎప్పుడూ పువ్వు కోయలేదు. సౌందర్యాన్ని మెచ్చుకోవాలి. అది వాడుకోవటానికి, దాచుకోవటానికి లేక నాశనం కావించటానికి కాదు. ప్రకృతి సౌందర్యాన్ని మెచ్చుకోవటం ప్రారంభిస్తే సౌందర్య నిర్ణయము చేయగల యోగ్యతా దృష్టి పెరుగుతుంది. పూర్తిగా ఒంటరిగా ఉండాలనే నా కోరికను సంతృప్తి పరుచుకోవటానికి, నెరవేర్చుకోవటానికి ప్రకృతితో ఆమెను ఆరాధిస్తూ ఇక్కడ అక్కడ సంచరిస్తుండేవాడిని. కొన్నిసార్లు క్రిందికి మంచు ప్రవాహాల దగ్గరకు వెళ్ళి ముందుకు కదిలే అలలు ఒకదానికొకటి కొట్టుకోవడము గమనించేవాణ్ణి. పెద్ద మంచుగడ్డలపై నుండి ప్రవహించే నదులు ప్రవాహాలు అనేక పొడవైన వెంట్రుకల కుచ్చువలే అగుపించేవి. ఈ ప్రవాహాలు సృష్టించే సంగీతం మిక్కిలి ఉత్సాహాన్ని పుట్టించేది. నేను జీవిత ప్రవాహాన్ని ఈ నిరంతరం ప్రవాహాలతో పోల్చి ఎంతో పరిమాణం గల నీరు మధ్యలో ఖాళీ లేకుండా ఎలాగ సముద్రంలోకి ప్రవహిస్తుందో గమనించేవాడిని. ఆ ప్రవాహము ఎన్నటికీ వెనుదిరగదు. కానీ వేరే నీరు ఈ ఖాళీని నింపుతుంది. ఎల్లప్పుడూ అక్కడ అవిచ్ఛిన్నత ఉంటుంది. ఆ ప్రవాహాలు ఎడతెరపి ఎరుగని జీవన ప్రవాహంలాగా ఉన్నాయి. పెద్ద మంచుగడ్డలు, జలపాతాల నుండి పారే మంచు ప్రవాహాలను గంటల తరబడి వీక్షించేవాడిని. ఆ సెలయేరుల 2 గట్లు చంద్రకాంతులుండే రాత్రులలో వెండివలె తలతల మెరుస్తుండేవి. గంగ పారే హిమాలయ బాగాన నివసిస్తూ దాని రాళ్ల గుట్టలపై కూర్చొని నీలాకాశం వైపు, కాంతివంతమైన చంద్రుని వైపు కన్నార్పకుండా చూస్తూ నేను గడిపేవాడిని. ఇసుకపై పడ్డ చంద్రకాంతి వెలవెలపోయేది. దూరపు గ్రామాల చిన్న ఇండ్ల నుండి వచ్చే మినుకుమనే కాంతిని చూస్తుండేవాడిని. మేఘాలు తొలగినప్పుడు లక్షల నక్షత్రాల దీపాలతో కాంతులీనుతున్న ఆకాశాన్ని చూశాను. ఈ బ్రహ్మాండమైన నక్షత్రాల కూర్పు, పొడవైన ఊరేగింపు మానవ ఊహకు అతీతము. క్రిందనున్న భూమిపైన హిమాలయ శిఖరాలు నిశ్శబ్దంగా ఈ నక్షత్ర కూడలిని తిలకించి ఆనందించాయి. వాటిలో కొన్ని హిమపర్వత శిఖరాల్లో దాగుడు మూటలు ఆడుతున్నట్లు అగుపించేవి. అన్ని దిశల అసంఖ్యాకమైన తారల నుండి ఉద్భవించిన పాలకాంతితో ఆ పర్వత శిఖరాలు, మంచు ప్రవాహాలు అలంకృతమవ్వడము ఈ రోజుకి నేను జ్ఞప్తిలో ఉంచుకున్నాను. సాయంత్రపు వేళలో మంచు శిఖరాల 2 అంచుల మధ్య గంగానదిపై పొగమంచు దట్టమైన తెల్ల బొంతలాగా ఏర్పడుతుంది.
సూర్యోదయానికి ముందు ఒక పొగమంచు తెర గంగను ఒక తెల్ల దుప్పటి వలె కప్పి ఉంచుతుంది. ఒక నిద్రిస్తున్న సర్పము దాని క్రింద గురక పెడుతున్నట్లుగా తోస్తుంది. ప్రతి ఉదయం గంగానదిలో స్నానం చేయటానికి నేను వేగంగా పరుగిడుతూ పరుగిడునంత ఆసక్తిగా ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఆ పవిత్ర జలాలను త్రాగటానికి వస్తుండేవి. ఆ పర్వత జలాలు స్ఫటికమంత నిర్మలంగా, నయనోపశమనకరంగా, ఇంద్రియోత్తేజకరంగా ఉన్నాయి. కైలాస పర్వతాల చెంతగల మానస సరోవర సరస్సు నుండి ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. కానీ హిమాలయ పర్వతాలు ఆధారంగా గల నదులన్నిటిలోనూ గంగానది అసమానమైనది. తన మూలమైన గంగోత్రి మంచుగడ్డల నుండి గంగానది ప్రవహిస్తున్నప్పుడు అది తన నీటిలో పోషక విలువలు, వ్యాధులను కుదిర్చే అనేక రకాల ఖనిజ లవణాలను మోసుకొస్తుంది. గంగ ఒడ్డున నివసించే గ్రామీణులలో చర్మరోగాలు అరుదుగా కనిపిస్తాయి. ప్రతి ఇంటిలోనూ గంగాజలంతో నింపిన సీసా ఉంచబడుతుంది. మరణిస్తున్న వ్యక్తికి గ్రామస్తులందరూ తప్పక అది త్రాగటానికి ఇస్తారు. తక్కిన నదుల నీటితో అయినట్లుగా సీసాలో భద్రపరిచినప్పుడు ఈ నీరు నిలువ నీటి లాగా ఉండదు. సూక్ష్మ జీవులు ఇందులో బ్రతకలేవు. కలకత్తా నుండి లండన్ వెళ్ళేటప్పుడు ఓడలో గంగాజలం త్రాగడానికి తీసుకుని వెళ్ళినప్పుడు అది పాడవకుండా త్రాగవచ్చని, తిరుగు ప్రయాణంలో థేమ్స్ నదీ జలాలు లండన్లో త్రాగడానికి నింపినప్పుడు మార్గమధ్యంలో నీరు మార్చుకోవలసి వస్తుందని నావికులు చాలా కాలం క్రితం తెలుసుకున్నారు. ప్రపంచమంతటి నుండి అనేక మంది శాస్త్రజ్ఞులు ఈ నీటి యొక్క అసమాన రసాయన అంశాలను, ఖనిజ లవణాలను విశ్లేషించి ప్రపంచంలో మరెక్కడా ఇంకొక నది నీరు ఈ ప్రకారం లేదని కనబడుతున్నది. దీని ఖనిజ లవణాల గుణాలకు ఎన్నో రకాల రోగాలను నయం చేసే శక్తులున్నాయి అని తీర్మానించారు. గంగానది మైదానాలకు దిగి వచ్చినప్పుడు అనేక కలుషిత ప్రవాహాలు, నదులు కలిసినందువలన ఈ నీటి యోగ్యతను కోల్పోయింది. తాము ప్రేమించే వారి ఆత్మలు స్వర్గం వెళ్తాయనే నమ్మకంతో కొంతమంది గ్రామీణులు మరణించిన తమ బంధువుల శరీరాలను గంగలోనికి పారవేస్తారు. వ్యక్తిగతంగా నీటిని కలుషితం చేయటానిని, అదే నీటిని పవిత్రం అంటూ త్రాగడాన్ని నేను ఆమోదించను. గంగానది నీటిని త్రాగటం వలన కానీ లేదా స్నానం చేయటం వలన కానీ నా పాపాలు కడిగి వేయబడతాయనే ఆలోచనతో అవి చేయవద్దని మా గురువుగారు నన్ను ఆదేశించారు. ఆయన నాకు కర్మ సిద్ధాంతాన్ని బోధించి ఇలా అన్నారు: ఒకడు తన కర్మఫలాలు అనుభవించాల్సినదే. కర్మసూత్రాల నుండి తప్పించుకోలేము. ప్రపంచంలోని గొప్ప తత్వాలన్నీ దీనిని ఆమోదించాయి. నీవు విత్తిన దానిని నీవే పొంది తీరుతావు. ఏ విధమైన అయిష్టత, బంధాలు లేకుండా నీ ధర్మాలను నేర్పుతో నిర్వహించటము నేర్చుకో. ఏదైనా నీ చెడు కర్మ తుడిచిపెడుతుందని నమ్మకు. నదుల్లో స్నానం చేయటం, ఒక ఆలయం నుండి మరి ఒక ఆలయానికి యాత్ర చేయటం నిన్ను కర్మబంధము నుండి తప్పించవు. అలాంటి నమ్మకం కేవలం మూఢనమ్మకం మాత్రమే, హేతుబద్ధం కాదు. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, పేజీ నంబర్ 16 కొనసాగింపు. హిమాలయాల నుండి ప్రవహించే నదులు భారతదేశపు మట్టిని సంపన్నం చేస్తున్నాయి. ఈరోజు 60 కోట్ల ప్రజలకు పైగా ఆహారం ఇస్తున్నాయి. అయినా కొందరు దీనిని పేద పర్వతాలు అంటారు. హిమాలయాలు తక్కువ లవణ నిక్షేపాలు కలిగి ఉండి ఆర్థికంగా ఆశాభంగం కలిగిస్తున్నాయని, పెద్ద ఎత్తున ఆర్థిక ఉద్యమాలు చేయటానికి అనువుగా లేవని రచయితలు చెప్పవచ్చును. నేను వారితో ఏకీభవిస్తాను. ఈ పర్వతాలు ఆర్థిక పరంగా సంపన్నమైనవి కావు. అవి ఆధ్యాత్మిక పర్వతాలు, పరిత్యాగులకై సిద్ధపరచబడినవి. కానీ భౌతిక సంపదల కొరకు కాదు. హిమాలయ సంపదలకు ఆర్థిక దృక్పథంతో వెలికి తీయటానికి ప్రయత్నించిన వారు భంగపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి సాహస కృత్యాలు తలపెట్టేవారు అదేవిధంగా ఆశాభంగము పడక తప్పదు. మొత్తము భారతదేశానికి త్రాగునీటిని, సాగునీటిని హిమాలయములే జలాశయమైనప్పటికీ ఈ హిమాలయ గ్రామాలు ఆధునిక విద్య, సాంకేతిక, వైద్య రంగాలలో తమ వాటాను అందుకోలేదు. ఈ ముఖ్యమైన వనరుల పట్ల అధిక ప్రాధాన్యత చూపకుండా భారతీయ ప్రణాళికవేత్తలు తెలివి తక్కువతనము చూపారు.
ఏమైనప్పటికీ హిమాలయ వాసులు ఎలాగున్న పరిస్థితులు అలాగునే మిగిలి ఉండటాన్ని అభిలషిస్తారు. దోపిడీ లేకుండా మనల్ని ఒంటరిగా వదిలివేయండి. దూరం నుండి మా పట్ల కృతజ్ఞత, గౌరవం చూపండి అనే మాటలు అనేక హిమాలయ గ్రామీణుల నుండి వింటుంటాము. బార్లీ, గోధుమలు, లెంటిల్స్ పండించుతున్న ప్రక్కనే గల చిన్న ఎత్తైన చదును క్షేత్రాలపై ఆ గ్రామాల ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. వాటి పశు సంపదలో గేదెలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, గుర్రపు పిల్లలు చేర్చబడి ఉన్నాయి. పంజాబ్, కాశ్మీర్ హిమాలయాలలో, కుమయూన్, గర్వాల్ హిమాలయాలలో, నేపాల్, సిక్కిం హిమాలయాలలో నివసించే గ్రామీణులు ఎన్నో సామాన్య లక్షణాలు కలిగి ఉన్నారు. వారు పేదవారు అయినా నిజాయితీ పరులు. వారు దొంగతనాలు చెయ్యరు, తగవులాడుకోరు. పర్వతాల పైన ఉన్న గ్రామాలలో వారి ఇళ్లకు ఒకరు కూడా కనీసము తాళం అయినా వేయరు. తాళాలు అవసరం వారికి లేదు. అక్కడ యాత్ర స్థలాలు ఉన్నాయి. మీరు పర్వతాలపై ఉన్న ఆలయాలకు వెళ్తూ దారిలో డబ్బు నుంచి పడవేస్తే మీరు పర్వతాలపై ఆలయాలకు వెళ్తూ దారిలో డబ్బు సంచి పడవేస్తే వారాలు గడిచిన తర్వాత మీరు తిరిగి వచ్చినా అది ఇంకా అక్కడే ఉంటుంది. ఎవరూ దానిని ముట్టుకోరు. అనుమతి లేకుండా ఇతరుల వస్తువులను తాకడం అమర్యాద అని వారు భావిస్తారు. ఇతరుల వస్తువులు మాకెందుకని వారు అడుగుతారు. వారి అవసరాలు కొద్దివి కనుక వారికి దురాశ లేదు. భౌతిక సంపదల పిచ్చి వారికి లేదు. ఉప్పు, దీపాలు వెలిగించుకోవటానికి కావలసిన నూనె కొరకు మాత్రమే గ్రామీణులు మైదానాలపై ఆధారపడతారు. ప్రజల నిరాడంబరము, నీతివంతము, సాధువైన అలవాట్లు వలన ఆ గ్రామ సంఘాలు ప్రపంచంలోని అనేక ఇతర సంఘాల కంటే తక్కువ అవినీతితో ఉంటాయి. అక్కడ జీవితం నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటుంది. ప్రజలకు ఎవరినైనా ద్వేషించటం ఎలాగో తెలియదు. ద్వేషం వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఈ ప్రజలు మైదానాలకు క్రిందికి దిగి రావటానికి ఇష్టపడరు. వారు పర్వతాలను వదిలినప్పుడు మైదాన ప్రజల యుక్తులు, ఆటలు, నటనల వల్ల వారి సమక్షంలో సుఖభావనతో ఉండలేరు. ఆధునిక సంస్కృతిలో ఎక్కువగా ప్రభావితమైన పర్వత ప్రాంతాలలో మటుకు అబద్ధాలాడటము, దొంగతనాలు ప్రారంభమైనాయి. అవి చాలా తరచుగా సంభవించటం మొదలైంది. ఆధునిక సమాజం పురోగమించినది, సంస్కృతి కలదని భావించడమే కానీ అది అంత యథార్థం కాదు. కృత్రిమంగా తయారైన ముత్యాలలాగా ఈ సమాజ నాగరికత ఉంది. ఈ రోజుల్లో నిజమైన ముత్యాలు అరుదు. ఆధునిక మానవ జీవి తనను తాను బలహీనపరుచుకుంటున్నాడు. అతని యొక్క మానవ ప్రకృతిని మరలా నాగరీకరించి ప్రకృతితోనూ వాస్తవంతోనూ స్పర్శను కోల్పోతున్నాడు. ఆధునిక సంస్కృతిలో ఇతరులకు సేవ చేయటానికి గాక ఇతరులకు మన గొప్పని ప్రదర్శించుకోవటానికి బ్రతుకుతున్నాము. కానీ నీవు పర్వతాలకి వెళ్తే నీవు ఎవరైనది వారికి అవసరం లేదు. మొట్టమొదటగా వారు నిన్ను అడిగేది, మీరు భోజనం చేశారా, మీరు ఉండడానికి చోటు ఉందా అని. నువ్వు స్నేహితుడవైనా ఆగంతుకుడివైనా ఈ విషయమే అక్కడెవరైనా నిన్ను అడిగేది. గర్వాల్, కుమయూన్ పర్వత ప్రజలు తెలివైన వారు, నాగరికులు, అతిథి మర్యాదలు కరవారు. కాంగ్రా లోయ కళ, గర్వాల్ కళ వాటి అసమానమైన కళ, రంగుల పనితనంలో ప్రఖ్యాతిగాంచింది. భారతదేశంలో అనేక ఇతర భాగాలలో కంటే ఈ పర్వత సమాజాలు కొన్నిటిలో విద్య చక్కగా ఉంది. విభిన్న సమాజాల మత గురువులు తాంత్రిజం కలిసిన జ్యోతిష్యాన్ని బాగా ఎరుగుదురు. కొన్ని సమయాలలో మైదాన ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులను ఇది ఆశ్చర్యపరుస్తుంది. ఈ ప్రజలు ప్రకృతికి సన్నిహితంగా నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతారు. వారు సుందరమైన కొయ్య గుహలలో నివసిస్తారు. వారే బట్టలు నేర్చుకుంటారు.
సాయంత్రం వేళలో వారు పాడుకోవటానికి సమావేశమై జానపద గీతాలను మధుర స్వరాలతో పాడుతూ ఉంటారు. వారొక బృందంగా నాట్యమాడుతారు. శ్రావ్యమైన కదలించే జానపద గీతాలను పాడుతుంటారు. ఈ పర్వత వాయిద్యాలు అద్భుతమైనవి. గొర్రెల కాపరులు, పాఠశాల విద్యార్థులు, పిల్లనగ్రోవి, జహాల్ప్ తంత్రి వాయిద్యాలను ఉపయోగించుతారు. బాలబాలికలు పర్వతాలపైకి పశువుల గడ్డి, వంట చెరుకు కోసము వెళ్ళినప్పుడు తమంతట తామే పద్యాలను కూర్చి పాడతారు. హాకీ, సాకర్ ఆడుకుంటూ జీవితాన్ని ఆనందించటానికి పిల్లలకు వారి సొంత పద్ధతి ఉంది. హిమాలయ సంస్కృతిలో తల్లిదండ్రులు పెద్దల పట్ల భక్తి గౌరవాలు కలిగి ఉండటం ముఖ్యంగా చెప్పుకోదగిన లక్షణం. 4000 నుండి 6000 అడుగుల ఎత్తుగా పెరిగిన చెట్లలో అనేక రకాల ఓక్, పైన్, ఫిర్, దేవదారు చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎత్తైన పర్వతాలలో భోజపత్ర పెరుగుతాయి. ఆ చెట్లు బెరడు కాగితం వలె ఉపయోగపడుతుంది. వాటిని గ్రామస్తులు తమ అనుభవాలను, ఆరాధన విధానాలను, మూలికలు వాడే విధానాలను నమోదు చేసుకోవటానికి ఉపయోగిస్తారు. నిత్య జీవితంలో అనేక ప్రయోజనాలకు ఉపయోగపడే మూలికల గురించి ప్రతి గ్రామస్తుడు కొంతైనా ఎరుగును. భారత సైనిక దళానికి దృఢమైన ఆరోగ్యవంతులైన సైనికులను అందిస్తున్న ఖ్యాతి కాశ్మీర్ నుండి పంజాబ్, నేపాల్, సిక్కింలలో అన్ని గ్రామాలకు ఉంది. ఈ ప్రజల ఆయు ప్రమాణము తరచుగా 100 ఏళ్ళు పైచిలుకే. పాకిస్తాన్ పర్వతాలలో నివసించే హిమాలయ సమాజాన్ని హుంజా అని పిలుస్తారు. అక్కడ వారు భక్షణ చేస్తారు. కానీ భారత భాగాల్లో నివసించే హిమాలయ సమాజం వారిని హంస అని పిలుస్తారు. వీరు శాకాహారులు. హంస భారత పురాణాల్లో తరచుగా వచ్చే చిహ్నం. పాలు, నీరు మిశ్రమంలో పాలను మాత్రమే వేరు చేసి త్రాగగలిగే శక్తి హంసకు ఉందని చెబుతారు. అదేవిధంగా ఈ ప్రపంచం మంచి, చెడు అనే రెండు విషయాలు సమ్మేళనం. తెలివైన వాడు మంచిని ఎంచి తీసుకుని చెడుని వదిలేస్తాడు. ఈ పర్వతాలంతటా శక్తి ఆరాధన ముఖ్యమైనది. ప్రతి గ్రామంలో కనీసం 1-2 చిన్న మందిరాలు ఉంటాయి. జ్ఞానులు ప్రయాణం చేస్తారు, కానీ గ్రామస్తులలాగా సమాజాలుగా ఏర్పడరు. గ్రామస్తులు జ్ఞానులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పించి ఎంతో చక్కగా చూసుకుంటారు. వారు దేశ వివిధ భాగాల నుండి, భిన్న సంస్కృతుల నుండి వచ్చి గుహలలో, చెట్ల కింద, చిన్న కుటీరాలలో నివసిస్తారు. గ్రామాల వెలుపల ఉండే ఈ నివాస స్థలాలు ఆలయాలుగా భావించబడతాయి. అక్కడ ఎల్లప్పుడూ కనీసం ఒక జ్ఞాని, కొన్ని వేలల్లో అనేక మంది ఉంటారు. గ్రామస్తులే వారి కనీస అవసరాలను చూసుకుంటారు. ఎవరైనా సంచారం చేసే సాధువు, యోగి లేక జ్ఞాని వస్తే తను వద్ద గల ఆహార పదార్థాన్ని ఉచితంగా సమర్పిస్తారు. ఆ గ్రామస్తులు అతిథులను సంతోషపరచడంలో ఆనందం పొందుతారు. సులువుగా వారితో స్నేహాన్ని కలుపుకుంటారు. నేను హిమాలయాల్లో పర్యటించినప్పుడు గ్రామస్తులతోనూ లేదా అక్కడక్కడ ఉన్న అధికారులతోనూ బస చేసి సంతోషించలేకపోయేవాడిని. కానీ జ్ఞానుల ఆశ్రమాలలో, గుహలలో, కుటీరాలలో ఉండటాన్ని అభిలషించేవాడిని. సాంస్కృతికంగా హిమాలయాలు అంతరాయాలు కావు. వాటికి ఇటు అటు ఉన్న దేశాల మధ్య ఎటువంటి ఆటంకాలను సృష్టించవు. ఈ పర్వతాలలో వందలాది సమాజాలు, జాతులు, ఇండియన్, టిబెటన్, చైనీస్ సంస్కృతుల అసాధారణ సమ్మేళనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. హిమాలయ భిన్న భిన్న భాగాలలో వేర్వేరు భాషలు మాట్లాడబడతాయి. నేను ఒకేసారి నేపాలీ, గర్వాలి, కుమయూని, పంజాబీ, కొంత టిబెటన్ భాషలు మాట్లాడగలుగుదును. కానీ నేను కాశ్మీర్ భాషను ఎన్నడూ నేర్వలేదు. ఈ పర్వత భాషలు తెలిసి ఉండటం స్థానికంగా ఉన్న ఆధ్యాత్మిక నాయకులతో, మూలిక వైద్యులతో సంభాషించడానికి నాకు తోడ్పడింది. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, పేజ్ నెంబర్ 23, కొనసాగింపు. హిమాలయాలలో ప్రయాణించటానికి జూలై అనువైన మాసము. అప్పుడు పెద్ద మంచుగడ్డలు కరుగుతూ ఉంటాయి. అంతటా వేలాది ప్రవాహాలు పరుగులెడుతుంటాయి. అంత ఇబ్బంది కలిగించే చలి ఉండదు. మంచుగడ్డలు, హిమపాతాలు, జారిపడే కొండచర్యల ప్రకృతిని తెలిసిన వారు జాగ్రత్తగా ఉంటే సుఖంగా ప్రయాణించవచ్చు.
హిమాలయ పర్వతాల ప్రమాదాలు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి. హిమపాతాలు, వేగంగా పరుగులిడే ప్రవాహాలు, నదులు, వేలాడే ఎత్తైన నిటారు కొండబండలు, మంచుతో కప్పబడిన ఎత్తైన శిఖరాలు ఏ ప్రయాణికుని కోసము తమ మార్గాలు మార్చుకోవు. హిమాలయ ఆధ్యాత్మిక వారసత్వము ప్రయాణికులకు తెలియని జ్ఞానాన్ని వెలికితీయటానికి ఎంతగానో ప్రేరేపించినాయని చెప్పనవసరం లేదు. వేలాది సంవత్సరాల క్రితము వందలాది టిబెట్ చైనీస్ యాత్రికులు భారతదేశం నుండి బౌద్ధ సాహిత్యం తీసుకుని వెళ్ళి తమ భాషలోనికి అనువదించుకొని స్వదేశాలలో బుద్ధుని బోధనలను వ్యాప్తి చేశారు. బౌద్ధ మహాయాన సంస్కృతి వాహనము హిమాలయ పర్వతాలు దాటి మొదటగా టిబెట్, ఆ తర్వాత చైనా ప్రవేశించి చైనీస్ సంస్కృతిని, మతాలను గొప్పగా సంపన్నం చేసింది. జైన్ ధ్యాన సంప్రదాయాలు ఈ బౌద్ధ మత అంశాలే. తర్వాత ఈ సంప్రదాయాలు జపానుకు వ్యాప్తి చెందాయి. మూలబోధలన్నీ 10 శతాబ్దాల క్రితం టిబెట్, చైనా దేశాలు పర్యటించిన భారతీయ బోధకులచే అందింపబడ్డాయి. టావోయిజం, కన్ఫ్యూషియనిజం అనుయానులు హిమాలయ టావోయిజం, కన్ఫ్యూషియాజం అనుయానులు హిమాలయ బోధకులను ఆరాధిస్తారు. ఎందుచేతనంటే వారు ఆ పర్వతాలలో పర్యటించి వారి నుండి ఎంతో జ్ఞానాన్ని పొందారు. టావోయిజంచే నొక్కి చెప్పబడిన అకర్మణ్యత సూత్రాలు భగవద్గీతలో చక్కగా ప్రతిపాదింపబడినట్లు కనుగొనవచ్చు. టిబెట్, మంగోలియా, చైనా, జపాన్లోని అన్ని మతాలను పూర్వ భారతీయ తత్వాలలో ఉన్న నిర్వాణ అంశం ప్రభావితం చేసింది. ఈ రోజున టిబెట్ సామ్యవాద దేశం. అక్కడి పురాతన జ్ఞానము, దానిపైన ఆధారపడిన సంస్కృతి అదృశ్యమైపోయినాయి. అయినప్పటికీ దలైలమా వేళ్ల మీద లెక్కపెట్టదగిన అనుచరులతో భారతీయ హిమాలయ పర్వతాల దిగువన ఉన్న ప్రాంతానికి వలస వెళ్లారు. ఈ పర్వతాలు నా ఆట స్థలాలు. అవి పెద్ద మైదానం వలె వ్యాపించి తన పిల్లలు ఈ లోయలో నివసించేవారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండి జీవిత లక్ష్యం పట్ల జాగృతులు కావటానికి ప్రకృతి మాత వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు ఉంటాయి. అక్కడే చిన్న గడ్డిపోచ ముక్క నుండి ఎత్తైన పర్వత శిఖరాల వరకు జీవితంలో విషాదానికి తావులేదని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. నా గురుదేవుల మార్గదర్శకత్వంలో హిమాలయ జ్ఞానులతో నా 45 సంవత్సరాల జీవనము, పర్యటన సాధారణంగా ఎవరికైనా అనేక జీవిత కాలాలలో కూడా సాధ్యం కాని అనుభవాలను కొద్ది సంవత్సరాలలో అనుభవించటానికి నాకు వీలు కలిగించింది. ప్రేమమయులైన గురువుగారి దయ వలన నేను ఆ విధంగా చేయగలిగాను. నాకు నేనుగా అనుభవించి ఎంచుకొని నిర్ణయించుకోవలసినదిగా ఆయన అభిలషించారు. జాగృత కేంద్రాన్ని నాలో కనుగొని దానిని నిలబెట్టుకోవడానికి నా అనుభవాల పరంపర, జ్ఞానుల వద్ద నా అభ్యాసము నాకు సహాయపడినాయి. నేను ఎలాగ పెరిగి పెద్దవాడినయ్యానో, ఎలా శిక్షణ పొందానో, ఎవరితో నేను కలిసి నివసించానో, ఉపన్యాసాలు, పుస్తకాల ద్వారా కాకుండా అనుభవాల ద్వారా నాకు వారేమి బోధించారో అవి మీకు తెలియజేస్తాను. నా అనుభవాలలో కొన్నిటిని సంకలనం చేసిన ఈ కథల ద్వారా గ్రంథస్థం చేస్తున్నాను. నేను ప్రపంచానికి ఒక కథ చెప్పదలిచినప్పుడు ఈ ప్రపంచమే ఒక పెద్ద కథ అని భావిస్తాను. నేను ఉపన్యసించేటప్పుడు, బోధించేటప్పుడు ఇతరులు ఇందులోని అనుభవాల నుండి లబ్ధి పొందుతారని ఆశిస్తాను. అందుకే వారితో ఆ విషయాల గురించి మాట్లాడతాను. నాదనేది ఏది? నేను నీకు అప్పగించినది ఏది? అని ఎల్లప్పుడూ నా విద్యార్థులతో నేను అంటూ ఉంటాను. ఈ ఆధ్యాత్మిక కథల నుండి ఏది నీ వికాసానికి తోడ్పడుతుందో దాన్ని అభ్యసించు. నీ అవగాహనకు మించిన దానిని ప్రస్తుతానికి ఈ రచనతో వదిలివేయి. నీ అవగాహనకు మించిన దానిని ప్రస్తుతానికి ఈ రచయితతో వదిలివేయి. ఈ అనుభవాల జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను మేల్కొల్పుతాయి. హిమాలయ పర్వతాలు నన్ను వెనక్కి పిలుస్తున్నట్లు నేను భావిస్తాను. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 1.1. నా గురుదేవులు తల్లిదండ్రులు.
మా తండ్రి గారు బాగా చదువుకున్న పండితుడు. గొప్ప పారమార్థిక చింతన కలవారు. ఆయన గ్రామంలో బ్రాహ్మణులు ఎక్కువగా నివసించేవారు. వారు ఆయన వద్ద చదువుకోవటానికి, సంప్రదించటానికి వస్తుండేవారు. నా తల్లిదండ్రులు సాధారణ సంపత్తి కలిగి నలుగురికి సాయపడే బుకా భూకామంద్ భూకామందులు. ఆయన స్వయంగా వ్యవసాయం చేయకుండా భూములను రైతులకు భాగస్వామ్యానికి ఇచ్చేవారు. 6 నెలలు మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. ఆయన చనిపోవడమో, సన్యాసం తీసుకోవడమో జరిగి ఉంటుందని ఆయన కుటుంబము నిర్ధారణకు వచ్చింది. అసలు జరిగినదేమిటంటే, ఆయన ఆధ్యాత్మిక అభ్యాసములకు ఇబ్బందులు రావటంతో ఆయన ఏకాంత స్థలమునకు వెళ్లారు. ఆయన హరిద్వార్‌కు దగ్గరలో ఉన్న మానసాదేవి అడవులలో కఠోర ధ్యానం చేసుకుంటున్నారు. ఆ సమయంలో మానసాదేవి అడవులకు వచ్చిన మా గురువుగారు ఒక సాయము ఒక సాయం సమయంలో నాన్నగారు ఉన్న ప్రదేశానికి వచ్చారు. ఆయనను చూడగానే నాన్నగారికి ఈయనే తన గురుదేవులని అనిపించింది. సామాన్యంగా అలాంటి మొదటి కలయికలోనే గురు శిష్యుల హృదయాలు ఒకదానినొకటి తెలుసుకుంటాయి. ఒక్క చూపులోనే ఇలాంటి భావన వచ్చేస్తుంది. అప్పుడు మాటలు, చేతలు లేకుండా సంసర్గము మొదలవుతుంది. మా గురువుగారు నాన్నగారితో వారం రోజులు ఉండి, నాన్నగారికి ఉపదేశములిచ్చి, చివరలో ఆయనని తిరిగి ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. మా ఇల్లు ఉత్తరప్రదేశ్ అడవులలో సుమారు 5,500 అడుగుల ఎత్తులో ఉన్నది. మా అమ్మగారు తన భర్త ఇక వస్తారన్న వేసుకుని ఆశ వదిలివేసుకుని కఠోరమైన దైనందిన దినచర్యలు మొదలుపెట్టారు. నాన్నగారు తిరిగి వచ్చి మానసాదేవిలో ఆయన గురువుగారి వద్ద పొందిన ఉపదేశము, అనుభూతులను ఆమెకు చెప్పారు. అమ్మకు 43 సంవత్సరాల వయసు. తనకు 60 సంవత్సరముల వయసున్నను తమకు పుత్ర సంతానం కలిగి తనను అనుసరిస్తాడని గురువుగారు చెప్పారని ఆయన అమ్మకు తెలిపారు. అది జరిగిన 2 సంవత్సరముల తర్వాత హిమాలయముల నుండి మా గురువుగారు నా తల్లిదండ్రుల గ్రామానికి వచ్చి వారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో నాన్నగారు భోజనం చేస్తుండడంతో అమ్మ ఆయనకు తలుపు తీసింది. ఆయన ఎవరో తెలియక నాన్నగారు భోజనం చేస్తున్నారు. తను వడ్డనలో ఉంది. దయచేసి కూర్చోండి అని ఆమె ఆయనను కోరింది. అయినప్పటికీ అభ్యాగతి ఎవరో వచ్చారని వినగానే నాన్నగారు భోజనం ఆపివేసి ద్వారము వద్దకు పరిగెత్తారు. నేను భోజనానికి గాని, నీ ఆతిథ్యానికి గాని రాలేదు. నువ్వు నాకొకటి ఇవ్వాలి అని గురువుగారు అన్నారు. నాకున్నదంతా మీదే అని నాన్నగారు జవాబు చెప్పారు. నీ కొడుకు నాకు కావాలి అని గురువుగారు అన్నారు. ఈ వయస్సులో మాకు పుత్ర సంతానము కలిగితే అది ఒక అద్భుతమే కానీ అలా జరిగితే మటుకు తను మీవాడే అని నా తల్లిదండ్రులు జవాబు చెప్పారు. ఇది జరిగిన 18 నెలలకు నేను జన్మించాను. నేను జన్మించిన రోజున మా గురువుగారు మా ఇంటికి వచ్చి అమ్మను నన్ను తనకు ఇచ్చివేయమని అడిగారు. పోషణ చేయవలసిన తల్లిగా ఆమె అందుకు ఇష్టపడలేదు. కానీ నాన్నగారు ఇచ్చివేయమని ఆమెకు చెప్పారు. గురువుగారు నన్ను తన చేతులలో కొన్ని క్షణాలు ఉంచుకొని తిరిగి ఇచ్చివేసి తనని పెంచండి. నేను మరలా వచ్చి తనని నాతో తీసుకుని వెళతాను అని ఆదేశించారు. 3 సంవత్సరముల తర్వాత మా గురువుగారు తిరిగి వచ్చి నాకు చెవిలో మంత్రోపదేశం చేశారు. అప్పటికే ఆ మంత్రం నాకు తెలుసునని, దానిని ఎల్లప్పుడూ మననం చేసుకుంటున్నానని ఆయనకి చెప్పాను. ఆయన నాకు తెలుసులే, అది నీకు జ్ఞాపకం ఉందని ఖరారు చేసుకుంటున్నా అని అన్నారు. చిన్నతనంలో నా తల్లిదండ్రులతో నాకు చేరిక లేనే లేదు. కానీ అన్ని వేళలా మా గురువుగారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఉనికి యొక్క స్పృహలో ఎల్లవేళలా ఉంటుండేవాడిని. ఆయన గురించి అలా తలుచుకుంటూ ఉండటంలో కొన్ని వేళల్లో అమ్మ, నాన్నలు పైవాళ్ళలాగా కనిపించేవారు. నేను ఈ ప్రదేశానికి చెందను. నేను వీరి వాడను కాను అని నాకెప్పుడూ అనిపించేది. అడపా దడపా నాకు పుట్టినప్పటి నుండి ఉన్న కుడి చెవిలోని రంధ్రాన్ని అమ్మ చూస్తూ ఉండేది. నేను పుట్టక ముందే అలాంటి గుర్తు ఉంటుందని మా గురువుగారు భాష్యం చెప్పారు. నువ్వు ఎప్పుడో ఒకప్పుడు మమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోతావు అని అమ్మ అప్పుడప్పుడు రోదిస్తూ అంటుండేది. మా తల్లిదండ్రులను నేను ప్రేమించినా ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని.
నా క్రిత జన్మలో అసంపూర్ణమైన పనిని ఈ జన్మలో నేను పూర్తి చేయాలి అన్న విషయము చిన్నప్పటి నుండే నాకు గుర్తు ఉంది. చిన్న కుర్రవానిగా నా గత జీవిత విషయాలు నాకు చక్కగా జ్ఞాపకం ఉన్నాయి. నా కలలో మా గురువుగారు మరల మరల గుర్తుకు వస్తూ నాకు ప్రతి రాత్రి తెలివి వచ్చేది. దీనితో నా తల్లిదండ్రులు బెంగపడి పురోహితులను, వైద్యులను, జ్యోతిష్కులను నాకు ఏమైందో తెలుసుకోవటానికి సంప్రదించేవారు. కానీ దూత ద్వారా నాకేమీ అవ్వలేదని, విచారించవలసిన అవసరం లేదని మా గురువుగారు వారికి కబురు పంపారు. మా ఊరిలోనున్న ఇద్దరు ముసలి వితంతువులతో కూర్చొని నా భవిష్యత్తులో చేయబోయే వాటి గురించి మాట్లాడుతూ ఉండేవాడిని. వారిద్దరూ పరమ దైవభక్తులు. వాళ్ళు నన్ను కాలేజీ చదువులకు వెళ్ళమని సలహాలిస్తుండేవారు. వాళ్ళు నన్ను ఒప్పించగలిగారు కూడా. కానీ నేను ఈలోపే పాఠశాల మానివేసి మరి అటు ప్రక్కకు వెళ్ళలేదు. ఇలాంటి పాఠశాలలో నా సమయం గడపడం వృధా అని భావించాను. కొన్నేళ్ల తర్వాత నా తల్లిదండ్రులు దివంగతులయ్యారు. నేను మా గురువుగారి దగ్గరకు వెళ్ళిపోయాను. మా గురువుగారు నన్ను అదుపాజ్ఞలలో పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అది ఆయనకు కష్టమైపోయింది. నేను భౌతికంగా నా తండ్రితో చేరిక లేకపోవటం వల్ల నాన్న అన్న మాటికి నేను నాన్న అన్న మాటకి నేను దూరమయ్యానన్న భావన లేదు. ఏ తండ్రి ఇవ్వలేని దానిని మా గురువుగారు నాకు ఇస్తుండడం వల్ల తండ్రి లేని లోటు నాకు కనిపించలేదు. మా గురువుగారు నాకు తండ్రే కాదు, అంతకన్నా ఎక్కువ. నా మదిలో ఏ ఆలోచన వచ్చినా అది ఆయనకు తెలుసు. నాకు ధ్యానం చేయకూడదన్న ఆలోచన రాగానే ఆయన నా వంక చూసి చిరునవ్వు నవ్వేవారు. ఎందుకు నవ్వుతున్నారు అని నేను అడిగేవాడిని. నీకు ధ్యానం చేయాలని లేదు అని ఆయన జవాబిచ్చేవారు. ఇది నాకు సహాయం చేసింది. ఎందుకంటే దీనివల్ల నా మాట నా పనులలోనే గాక నా ఆలోచన సరళిలోనూ మనోభావాలలోనూ కూడా ఆయన నడిపిస్తున్నారని తెలిసిపోయింది. కోరకూడని భావనల గురించి ఆలోచించటము నాకు భయము వేసింది. కానీ అలాంటి ఆలోచనలు వచ్చినా ఆయన నన్ను ప్రేమిస్తూనే వచ్చారు. ఆయన నా ఆలోచనలకు అడ్డు రాకపోయినా నా ఆలోచన సరళి గురించి మెత్తగా నాకు తెలియజేస్తుండేవారు. శిష్యుడిని గురువు ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. శిష్యుడు ఎంత చెడ్డవాడైనా సరే నిజమైన గురువు శిష్యుడిని ఎప్పుడూ తప్పుపట్టరు. అలా అలాగ కాకుండా గురువు మెల్లగా సహాయం చేసి ఆయన్ని సరిదిద్దుతారు. పిల్లవాడు ఎంత అల్లరి చేసినా ప్రేమించే తల్లి వాత్సల్యంతో అతనిని సాకుతూనే ఉంటుంది. ఎలాగైతే తల్లి బిడ్డని ప్రేమతో, సరళతతో, మార్గదర్శకము చూపుతూ పెంచుతుందో అలాగే గురువు శిష్యుడిని తీర్చిదిద్దుతారు. నా తల్లిదండ్రులు నాకేమి ఇవ్వగలిగేవారో నాకు తెలియదు కానీ మా గురువుగారు నా వద్ద నుండి ఏమీ ఆశించకుండా నాకు అన్నీ ఇచ్చారు. తిరిగి ఇవ్వటానికి నా వద్ద ఏమీ లేదు కూడా. ఆయన నాకు కావలసినవన్నీ చేశారు. చదువు చెప్పించారు. శిక్షణ ఇచ్చారు. అందుచేత నాకు ఆయనంటే అమితమైన ప్రేమ, గౌరవము. ఇప్పటి వరకు నేను ఆయనకు ఏమీ చేయలేకపోయాను. గురువుగారన్న వారికి ఏమీ అక్కరలేదు. నిజమైన జ్ఞానులంతా అంతే. వారేమీ తీసుకోరు, కానీ వారు అన్నీ ఇస్తారు. సంపూర్ణ నిస్వార్థపరుడు. తండ్రి తన బిడ్డను ప్రేమించే కన్నా శిష్యులను ప్రేమించే వ్యక్తి నిజమైన గురువు. సామాన్యంగా తండ్రి బిడ్డకి జీవితంలో బ్రతకగలిగే సాధనలు అందజేస్తాడు. బిడ్డ పెరగడానికి సహాయపడతారు. ప్రపంచంలో జీవించటానికి శిక్షణ ఇస్తారు. కానీ తండ్రి కానీ ఇతరులెవరైనా కానీ ఇవ్వలేనిది ఆధ్యాత్మికతను బోధించే తండ్రి నిస్వార్థంతో ఇస్తారు. ఆధ్యాత్మిక సాంప్రదాయములో తప్ప ఇటువంటి ఉదాహరణను నేను ఎక్కడా చూడలేదు. తల్లి తండ్రి బిడ్డకి జననం ఇస్తారు, పెంచుతారు, చదివిస్తారు, ఆస్తినిస్తారు. కానీ గురుదేవులు ఆత్మజ్ఞానంతో లభించిన జ్ఞానమును శిష్యులకు ఇస్తారు. తండ్రి తన తనయులకు తన ఆస్తిని సంక్రమింపచేసినట్లు అటువంటి జ్ఞానాన్ని అందజేయటం యోగ సాంప్రదాయం. దైవాంశమైన గురుప్రేమ మానవ ప్రేమ లాంటిది కాదు. హృదయమే తప్ప మనసు ఎప్పుడూ అర్థం చేసుకోలేని ప్రేమ అది. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక సాంప్రదాయములో గురువు శిష్యుడికి ఎంత ఇస్తారంటే దానితో శిష్యుని జీవితం పూర్ణమై మారిపోతుంది. కొంతకాలం గురువుగారితో గడిపాక నన్ను గంగోత్రిలోనున్న సహచర శిష్యునితో జీవించడానికి వారు పంపారు. ఆయన నాకు వేదములు బోధించడం మొదలుపెట్టారు. ఆయన నన్ను అభిమానించిన నా తిరుగుబాటుతనాన్ని అర్థం చేసుకోలేదు. ఇతర సాధువులతో ఎల్లప్పుడూ నేను వాదించడం ఆయన క్షమించలేదు.
నా ప్రవర్తన గురించి గురువుగారికి కబురు పంపేవారు. అప్పుడు మా గురువుగారు వచ్చి నన్ను తనతో తీసుకుపోయి కొంతకాలం తర్వాత మరలా తన శిష్యుని వద్దకు పంపేవారు. అతిథిగా ఒక కుటుంబంలో ఉండే పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఆనందంగా ఉండేది కాదు. కానీ అదృష్టవశాత్తు అలాంటివి అరుదుగా జరిగేవి. ఒకరోజు నా సహచర శిష్యుని జీవితం గురించి తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. ఆయన ఎక్కడ జన్మించారని తరచి తరచి అడిగాను. సర్వసంగ పరిత్యాగులు వాళ్ళ గతాన్ని గురించి చర్చించరని నాకు తెలియదు. కానీ నేను పట్టుబట్టి అడగడంతో ఆయన తన జన్మస్థలం చెప్పారు. గురువులు, ఋషులు తమ గతం గురించి ఆలోచించడానికి అభిలషించరు. వాళ్ళు జన్మదినాలు, వయస్సు, జన్మస్థలాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వరు. వాళ్ళ రక్త సంబంధీకుల గురించి ప్రస్తావనకు ఇష్టపడరు. సన్యాసాశ్రమ కార్యక్రమము జరిపినప్పుడు సర్వసంగ పరిత్యాగి తన కర్మకాండ తనే చేసుకొని తన జన్మస్థలాన్ని, ఇళ్లను, తన జీవితంలో గడిపిన వారందరినీ కావాలని మర్చిపోతాడు. సర్వసంగ పరిత్యాగులతో వాళ్ళ గతం గురించి మాట్లాడకూడదన్న ఆచారం ఉంది. వాళ్ళది గతించిన జీవితం, తిరిగి జన్మించినట్టుగాను భావిస్తారు. మా గురువుగారికి కూడా ఇవే ప్రశ్నలు వేసి పట్టుపట్టి అడుగుతుంటే ఆఖరుకు ఆయన తన జీవితపు విశేషాలు తెలిపారు. ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హిమాలయాలలో జీవిస్తూ అప్పుడప్పుడు వారి ప్రాంతానికి వస్తుండే ఒక ఋషి వద్ద ఆయన కుటుంబ సభ్యులు మంత్రోపదేశం పొందారు. తల్లిదండ్రులకు మా గురువుగారొక్కరే తనయుడు. చిన్నప్పుడే వాళ్ళని కోల్పోయారు. అప్పుడు ఆ ఋషి ఈయన్ని దత్తత తీసుకొని పెంచారు. ఈ విషయాలు తెలిసినప్పటికీ మా గురువుగారికి 80 ఏళ్ల వయస్సు. ఆయన తన మాతృభాషను వాడకపోయినా ఆయన మాటలలో బెంగాలీ యాస వచ్చేది. అప్పుడప్పుడు బెంగాలీ పాటలు గానం చేసేవారు. ఆయన సంస్కృత పండితుడు. ఆయనకు ఆంగ్లము మరెన్నో భాషలు తెలుసును. బెంగాలు ప్రయాణాలలో ఒకసారి మా గురువుగారి జన్మస్థలాన్ని సందర్శించాను. ఆయన ఇంటి నామరూపాలు లేవు. అక్కడ ఆయన స్మారక చిహ్నం కట్టాలన్న ఆలోచన వచ్చింది. కానీ గురువుగారు అలాంటివి చేయవద్దని ఆజ్ఞాపించారు. 80వ పదిలో 80వ పడిలో ఉన్న ఇద్దరు ముసలమ్మలకు తప్ప ఆయన గురించి ఆ గ్రామంలో ఎవరికీ ఏమీ తెలియదు. ఆయన 14వ ఏట హిమాలయాల నుండి వచ్చిన యోగి ఆయనను తీసుకువెళ్లారని వారు చెప్పారు. ఆయనను మాకు జ్ఞా ఆయనను మాకు జ్ఞాపకం ఉంది అంటూ ఆయన బ్రతికే ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఆయన జీవితంలో ఏమి చేశారు? అని కుతూహలంగా ప్రశ్నించారు. మా గురువుగారు గుహలో నివసిస్తూ సూర్యోదయ సమయంలో ఒకే ఒకసారి బయటకు వచ్చి గంట తర్వాత తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయేవారు. రోజుకి 2 మార్లు తన స్థానంలో నుండి లేచేవారు. కొన్నిసార్లు గుహ బయట పచార్లు చేసేవారు. కానీ కొన్నిసార్లు రోజుల తరబడి బయటకు వచ్చేవారు కాదు. 3 నుండి 5 వరకు బాగా చదువుకున్న శిష్యులు ఆయనతో ఎల్లప్పుడూ ఉండేవారు. 8000 అడుగుల ఎత్తునున్న కొండలలోకి ఆయన చలికాలంలో 3 నెలలు వాళ్ళందరితో దిగిపోయేవారు. అప్పుడప్పుడు నేపాలు దేశం వెళ్ళి నామ్సా నామ్చా బజార్కు 7 మైళ్ళ దూరంలో కొన్ని నెలలు గడిపేవారు. సామాన్యంగా ఆయన మేకపాలు త్రాగేవారు. ఆయన ఒక పొట్టి నల్ల శ్యామ ఆయన ఒక ఆయన ఒక పొట్టి నల్ల శ్యామ ఆవుని పెంచేవారు. శిష్యులు దాని సంరక్షణ చూసుకునేవారు. అప్పుడప్పుడు దాని పాలను త్రాగేవారు. సగం నీరు, సగము మేకపాలు కలిపి గురువుగారికి సమయానుకూలంగా నేను ఇస్తుండేవాడిని. ఆయన అడగకుండా అవి ఇస్తుండేవాడిని. ఆయన తీసుకోకుండా వదిలివేస్తే అవి తీసేసేవాడిని. తర్వాత కొంచెం ఎక్కువగా ఇచ్చేవాడిని. ఇదే ఆయన ఆహారమంతా. మా గురువుగారు సహజ సమాధిలో ఉండిపోయి చాలా తక్కువగా మాట్లాడేవారు. ఒకసారి 9 నెలలు మేము కలిసి ఉన్నా మేము మాట్లాడుకున్నది చాలా తక్కువ. నిమీలిత నేత్రుడై ధ్యానంలో అలాగ ఉండిపోయేవారు. నేను నా పని చేసుకునేవాడిని. ఆయన పని ఆయన చేసుకునేవారు. మాట్లాడే పని లేకపోయింది. అర్థం చేసుకునే వాళ్ళం కాబట్టి మాటల అవసరమే లేదు. అర్థం చేసుకోకపోతే సంగతులు తెలపడానికి మాటలు అవసరం. కానీ భావ ప్రకటనకు భాష అంతగా ఉపకరించదు. అంతర్గత భావ తరంగాలు అప్పటికే ఉండటంతో మాటల ఆవశ్యకత లేకపోయింది. మేమిద్దరం నిశ్శబ్దంగా మాట్లాడుకోవటం నమ్మేవాళ్ళం.
ఆయన నా అసంబద్ధ ప్రశ్నలకు చిరునవ్వుతో సమాధానం చెప్పేవారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. కానీ నా పెరుగుదలకు అవసరమైన వాతావరణం సృష్టించేవారు. కొందరేమో మా గురువుగారిని బెంగాలీ బాబా అని పిలిచేవారు. మరికొందరేమో బాబాజీ అనేవారు. నేను మా గురువులను గురువుగారు అంటాను. ఎందుకంటే అంతకన్నా మంచి పదం నాకు కనిపించలేదు. ఆయన పట్ల నా శ్రద్ధాభక్తులు అఖండమైనది, అపారమైనది, అఖండమైనది, అమరమైనది. ఆయన బోధించిన వానిలో నాకేమీ అవాస్తవము అయినది కనిపించలేదు. ఆయనలో ఏమాత్రం స్వార్థం కనిపించలేదు. ఆయన పనులతో, మాటలతో, మౌనంతో చెప్పిన పాఠాలన్నీ దైవప్రేమతో నిండిపోయినవి. ఆయన గొప్పతనం చెప్పటానికి మాటలు చాలవు. ఆయన అమరమైన జ్ఞాని అయిన ఋషి. హిమాలయాలలో నివసించే గొప్ప ఋషులలో ఆయన ఒకరు అని నా ప్రగాఢ విశ్వాసం. తమ ప్రయత్నంలో పరిపూర్ణత చెందిన వారికి జ్ఞానోదయం చేయటం, ప్రయత్నంలో ఉన్న వారిని ప్రేమించి, పరిరక్షించి దారి చూపడమే ఆయన జీవించటానికి కారణం. కష్టాలలో ఉన్నవారు తలుచుకోగానే ఆయన వారికి సహాయం చేస్తారు. నాకు ఇంకొంతమందికి కూడా చాలాసార్లు ఈ అనుభవం కలగడంతో నాకు ఇది బాగా తెలుసు. ఊపిరి సలపని పనులలో ఏమాత్రం సమయం చిక్కినా ఆయన వద్దకు వెళ్ళాలని నాకు బలీయమైన కోరిక. ఎందుకంటే నా మార్గదర్శకులు వారొక్కరే. నేనెక్కడ ఉన్నా వినమ్రతతో ఆరాధనతో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తాను. తప్పులు ఏమి చేసినా అవి నావి. కానీ నాలో మంచి అన్నది ఉంటే అదంతా ఆయన చలవే. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము. అధ్యాయం 1, అంతర్భాగము. నా గురువు గారు స్వామి అయిన రాకుమారుడు. నేనిప్పుడు తెలుపబోయే ఒక చారిత్రాత్మక సంఘటనతో మా గురువుగారు యావత్ భారతదేశం యొక్క దృష్టికి వచ్చారు. పెక్కు న్యాయవాదులకు, న్యాయాధిపతులకు, విద్యావంతులకు ఈ సంగతి స్పష్టంగా తెలిసే ఉంటుంది. బెంగాలు రాష్ట్రంలో బవాల్ అన్న సంస్థానం ఉంది. దానికి పట్టాభిషిక్తులైన రాకుమారుడు యువకుడైన బవాల్ సన్యాసి. ఆయన వివాహానంతరము డార్జిలింగ్ పట్టణంలో ఉన్న తన విలాసవంతమైన వసతి గృహంలో ఎక్కువ కాలం గడిపేవారు. ఆయన భార్య అప్పటికే ఒక వైద్యుని ప్రేమించి ఉంది. ఆ ప్రేమికులిద్దరూ రాకుమారునికి విషప్రయోగం చేసి గుట్టు చప్పుడు లేకుండా ఆయన్ని వదిలించుకోవాలని కుట్ర పన్నారు. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లను ఇంజెక్షన్లను ద్వారా ఇస్తున్నానని చెప్తూ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లను ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నానని చెప్తూ ఆ వైద్యుడు రాకుమారునికి చిన్న చిన్న మోతాదులలో తాచుప్రాము విషాన్ని ఇవ్వటం మొదలు పెట్టారు. మెల్లమెల్లగా విష మోతాదును వైద్యుడు పెంచుతూ వచ్చారు. 2 నెలలు గడిచిన పిమ్మట ఒక రోజున రాకుమారుడు చనిపోయాడని ప్రకటించారు. దహనపరచడానికి పెద్ద ఊరేగింపుతో ఆయన దేహాన్ని కొండ సెలయేటి అంచునున్న దహన స్థలానికి తీసుకువెళ్లారు. చితి పేర్చి దహనానికి నిప్పంటించినప్పటికీ కుండపోతగా వర్షం కురవటం మొదలైంది. ప్రపంచ ప్రపంచ ప్రపంచలో ప్రపంచంలోకెల్లా డార్జిలింగ్ ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రదేశం అన్నది జగద్విద్వితము. కుంభవృష్టితో మంటలారిపోయి సెలయేరు పొంగి ఆ ప్రవాహంలో ఆయన దేహము కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఈ శ్మశాన ప్రదేశానికి 3 మైళ్ళ దిగువనున్న ప్రాంతంలో మా గురువుగారు శిష్యులతో బస చేస్తున్నారు. అప్పుడే ఆయన కించంచంగా పర్వత శ్రేణుల అడుగు భాగం నుండి కుమయూన్ హిమాలయాల లోయలోని మా గుహకు ప్రయాణం చేసే ప్రయత్నంలో ఉన్నారు. చిట్టి బట్టలతో వెదుర్లకు కట్టబడి సెలయేరులో వడిగా తన వైపుకు కొట్టుకొని వస్తున్న దేహాన్ని చూసి ప్రవాహంలో నుండి దానిని బయటకు తీయమని, బాగా ముడులను వేసిన దేహాన్ని విడదీయమని తన శిష్యులకు మా గురువుగారు ఆదేశించారు. ఈయన చనిపోలేదు. మామూలు ఊపిరి, నాడీ స్పందన లేని దీర్ఘ అపస్మాలక స్థితిలో ఈయన ఉన్నాడు. ఈయన నా శిష్యుడు అని ఆయన అన్నారు. శిష్యులు ఆ తాళ్ళు విడదీసి ఆ దేహాన్ని ఆయన దగ్గరకు చేర్చారు. 2 గంటల తర్వాత ఆ రాకుమారుడు మామూలు మనిషి అయ్యారు.
కానీ ఆయన తన గతాన్నంతా పూర్తిగా మర్చిపోయారు. ఆయన మా గురువుగారి శిష్యుడయ్యారు. కొన్నాళ్ల పిదప సర్వసంగ పరిత్యాగానికి ఉపదేశం పొందారు. మా గురువుగారి వద్ద ఆయన 7 సంవత్సరములు గడిపారు. తర్వాత ఆయనని తక్కిన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఋషులను దర్శించమని గురువుగారు ఆదేశించారు. స్వామి ఆయన స్వామి అయిన ఈ రాకుమారుడు తన తోబుట్టువును కలుస్తాడని, తన గత స్మృతులు వెలికి వస్తాయని మా గురువుగారు జోస్యం చెప్పారు. మనకు చాలా సమస్యలు వస్తాయి. అందుచేత నేను ఎత్తైన కొండలలోకి వెళ్ళిపోవటం మంచిది అని గురువుగారు అన్నారు. హిమాలయాలలోని మా పూర్వీకుల గుహకు వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరములు గడిపారు. చాలా నెలలు ఊర్లు తిరుగుతూ సర్వసంగ పరిత్యాగులను కలుస్తూ అనుకోకుండా ఒకనాడు తన సోదరి ఇంటి వద్ద ఆగి భిక్ష అడిగారు. ఆమె వెంటనే ఆయన్ను గుర్తించింది. ఆయనకు గత స్మృతులన్నీ రావటానికి 6 గంటలు పట్టింది. అప్పుడు నేను చిన్నవాడిని. వార్తాపత్రికలు ఈ ఉదంతం గురించి ప్రచురించిన అన్ని విషయాలు నాకు బాగా గుర్తున్నాయి. గతం గుర్తుకు వచ్చి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో రాకుమారస్వామి న్యాయస్థానంలో తనను బవాల్ రాజకుమారునిగా గుర్తించాలని వాద్యం వేశారు. వాద ప్రతివాదులిద్దరూ ప్రక్క చాలా మంది సాక్ష్యం ఇచ్చారు. ఆ న్యాయస్థానములో నడిచిన వ్యవహారములో బొంబాయి పట్టణంలో ఉన్న ఒక లాబొరేటరీ నుండి వైద్యుడు విషం సంపాదించారని నిరూపణ అయింది. తను చనిపోయినట్టు ఎలాగ ప్రకటించారో, డార్జిలింగ్ పట్టణ సమీపాన ఉన్న శ్మశాన ప్రదేశానికి తన దేహాన్ని ఎలా తీసుకువెళ్లారో, తను వరదలో ఎలా కొట్టుకుపోయారో, హిమాలయాలలోని నివసిస్తున్న ఋషి ఆయన శిష్యులు తనను ఎలా బ్రతికించారో రాకుమారస్వామి తెలియజేశారు. మా గురువుగారు సాక్ష్యం ఇవ్వటానికి వెళ్ళలేదు, కానీ 2 శిష్యులను సాక్ష్యం ఇవ్వటానికి పంపారు. కలకత్తా న్యాయస్థానంలో ఈ వాద్యము చాలా కాలం నడిచింది. హిందూ దేశ న్యాయ వ్యవస్థలో ఇంత దీర్ఘకాలము ఇంత పెద్ద వాద్యము ఎప్పుడూ జరగలేదు. ఆఖరుకు రాజకుమారుడు తన ఆస్తులు సంపదలు తిరిగి పొందగలిగారు. కానీ దురదృష్టకంగా ఆయన 1 సంవత్సరం పిదప మరణించారు. ఆ వాద్యము వల్ల దేశమంతా మా గురువుగారి గురించి తెలిసి ఆయనను చూడ్డానికి చాలా మంది ప్రయత్నించారు. ఆయన ప్రజా సముదాయాలను ఎల్లప్పుడూ తప్పించుకుంటూ తను ఇష్టపడిన శిష్య సముదాయంతో గడుపుతూ వారికి తన ప్రేమాభిమానాలు ఉపదేశాలు ఇచ్చేవారు. ఆయన ప్రజలలో పేరు ప్రఖ్యాతలు కోరలేదు. ఎన్నోసార్లు హిందూ దేశ ప్రజలు ఈ మహాముని ఎవరా అని అనుకున్నా మా గురువుగారు ప్రజా సముదాయాలకు దూరంగా ఉండటాన్ని కోరేవారు. ఆయనెవరో ఇంకా తెలియకుండా ఉండాలని కోరుతారు. జ్ఞానపదంలో పయనింపగోరేవారు ప్రజా సముదాయాలకు ప్రాచుర్యానికి శిష్యగణాన్ని పెంచుకోవటానికి అతీతంగా ఉండాలని వారు చెప్పేవారు. కీర్తి ప్రతిష్టలు పారమార్థిక చింతన కలిగిన వారికి పెద్ద అడ్డంకులు, వారి అధఃపతనానికి కారణాలు. ప్రాపంచిక సౌఖ్యాలన్నీ పరిత్యజించిన కీర్తి ప్రతిష్టలు పొందాలన్న కాంక్ష మనస్సులోని మారుమూలలలో మొదలాడుతూనే ఉంటుంది. పరివ్రాజకుడు ఈ కోరికలన్నిటినీ కడిగివేసి ఐచ్ఛిక వాంఛలన్నవి లేకుండా తన దేహాన్ని ఆత్మని మనస్సుని దైవంపై లగ్నం చేయాలి. అలాంటి ఋషి హిమాలయాలలోని మారుమూల నిర్జన ప్రదేశంలో ఉంటూ కూడా మానవాళికి సహాయము చేసి ఉపదేశములు చేసి దారి చూపగలరు. అలాంటి ఋషులకు మానవ సేవ ముఖ్యమైన జీవితాశయము. మానవ సేవ దైవంపై గల ప్రేమను తెలియజేస్తుందన్న భావనలో ఉండటం వల్ల వారు ప్రజల నుండి ఏమీ ఆశించరు. చేసాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 1, అంతర్భాగము, మాయాజాలమైన అడుగుజాడలు. యతి మంచి మనుషులు సాంగ్రీల ఉనికి గురించి పాశ్చాత్యులు ఎన్నో కథలు వింటున్నారు. ఈ కథలన్నీ కట్టుకథలు. ఊహాజనితాలైన వింతలను తరచి చూస్తే ఊహాజనితాలైన వింతలను తరచి చూసే పాశ్చాత్యులు ఆకర్షితులై హిమాలయ రహస్యాలను వెతకడానికి ప్రయత్నించారు. కొండలు ఎక్కడము వంశపారంపర్యంగా షేర్పా కూలీలకు వచ్చిన శిక్షణ. హిమాలయ పర్వతాలకు వస్తున్న ప్రయాణికులకు దారి చూపడం వారి జీవనోపాధి. ఈ విధంగా షెర్పా కూలీ బృందాలు వీరికి సహాయపడ్డారు. ముఖ్యమైన కొండ శిఖరాలన్నీ ఈ షెర్పాలకు తెలుసు. కొండలు ఎక్కి విషయాలు తెలుసుకోగోరే వారికి వీరు దారి చూపి సహాయపడతారు. కానీ ఈ షెర్పాలకు హిమాలయాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల గురించి ఏమీ తెలియదు.
షాంగ్రీల గురించి పరిశోధన చేయటానికి ఎంతోమంది పాశ్చాత్యులు ఈ కొండలకు వెళ్ళారు. కానీ వాస్తవానికి షాంగ్రీల ఉనికి లేదు. షాంగ్రీల కట్టుకథకి హిమాలయాలలో కనిపించని 2 గుహ మఠములున్నాయన్న వాటి మీద ఆధారమైంది. మన వేద సాంప్రదాయంలో ఈ గుహల గురించి వివరించబడి ఉంది. ధ్యానము, ఆధ్యాత్మిక ఆచరణలలో దీనికి చాలా చరిత్ర ఉంది. వీటిలో ఒకటి 14,000 అడుగుల ఎత్తున కాంచనగంగా పర్వతముపై ఉండగా, రెండవది టిబెట్ గర్వాల్ల సరిహద్దులో నేనే నివసించిన హిమాలయ పర్వతపు లోయలలో ఉంది. ఈ గుహ మఠములో ఎంతోమంది అధ్యాపకులు హాయిగా నివసించగలరు. ఇది సముద్ర ఉపరితలములో 11,500 నుండి 12,000 అడుగుల ఎత్తుపై ఉన్నది. చాలా తక్కువ మంది ఈ ప్రదేశానికి వెళ్ళారు. ఈ మఠము ఇంకా ఉన్నది. సంస్కృత, టిబెటన్, సాంధ్య భాషా లిఖిత గ్రంథాలు ఎన్నో ఇక్కడ పరిరక్షింపబడి ఉన్నవి. షెర్పాల సహాయంతో పర్వతారోహణ చేయడానికి పాశ్చాత్యులు హిమాలయాలకు, ముఖ్యంగా డార్జిలింగ్కు వెళ్ళారు. వారి ప్రయాణంలో వాళ్ళు షాంగ్రీలు, మంచు మనిషి, యతీల గురించి తలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వారితో కెమెరాలు, గుడారాలు, రెస్పిరేటర్లు, ఊపిరి తీసుకోవడానికి ముక్కుకి మూతికి కట్టుకునే పెట్టె, డబ్బాలో ఉంచిన ఆహారము మోసుకు వస్తారు. అవి హిమాలయాలలో పారవేస్తుంటారు. కానీ హిమాలయాలలో తెలియని ఒక ప్రదేశం ఉంది. జీవితమే పరమావధి అని తలచేవారు, ఆధ్యాత్మిక చింతనకు అనువైన మనస్సు లేనివారు అక్కడకు వెళ్ళటానికి ప్రయత్నించకూడదు. మంచు మనుషుల జాడ కోసం వెతుకుతున్న బృందంతో పాటు ఉన్న ఒక పాశ్చాత్య ధనవంతుని కలిశాను. మంచు మనుషుల గురించి వాళ్ళు 4 నెలలు గడిపి 3,000 రూపాయల వరకు ఖర్చు పెట్టేవారు. మంచు మనిషి సినిమా తీయాలనుకున్నాడు. అతను కనిపించకపోయేసరికి నిరాశతో ఒక నేపాలీ సాధువు ఫోటో తీసి ఆ సాధువే మంచు మనిషి అని కూడా ప్రచురించాడు. సిక్కిం దేశంలో 2 షెర్పా గైడ్లతో ఒక పాశ్చాత్య వనితని కూడా కలిశాను. ఆమె విపరీతమైన చలిచేత కుంకరపోయి బాధపడుతున్నది. ఆమె డార్జిలింగ్లో ఉండి 3 సార్లు మంచు మనిషిని కనుక్కోవటానికి విఫల ప్రయత్నం చేసింది. నా చిన్నతనం నుండి కూడా నేను హిమాలయాలలో తిరుగుతున్నా నేను ఎప్పుడు మంచు మనిషిని కలియలేదు. కానీ వాళ్ళ కథలు మటుకు సామాన్యంగా వింటూ ఉండేవాడిని. హిమాలయ గ్రామీణ ముదుసలులు వాళ్ళ మనుమలకు ఇలాంటి కథలు చెప్పేవారు. మంచు మనిషి కథ మానవ మేధస్సు సృష్టించగలిగిన వింతైన పురాతనమైనది. దట్టమైన మంచులో మానవుల చూపు మసకపోయి చాలా అరుదుగా కనిపించే తెల్ల ఎలుగుబంట్లను దూరం నుండి చూచినప్పుడు మంచు మనిషిగా పొరబడుతుంటారు. ఈ ఎలుగుబంట్లు హిమాలయ ఎత్తులో నివసిస్తూ యాత్రికుల తినుబండారాలను దొంగతనం చేస్తూ ఉంటాయి. అవి వదిలివేసిన అడుగుజాడలు మనుషుల అడుగుజాడల వలె ఉంటాయి. మంచు మనిషికి బదులుగా యతి అన్న పదము తప్పుగా వాడబడుతున్నది. యతి అనగా పరిత్యాగి, తపస్సంపన్నుడు అని అర్థం ఇచ్చు ఒక సంస్కృత పదం. ఒక శంకరాచార్య వర్గానికి చెందిన పరిత్యాగి సాధువుల బృందానికి పేరు. యతులు మానవులు, మంచు మనుషులు కారు. కానీ ఈ పదాన్ని మంచు మనిషికి మారుగా వాడటం ఎంత ఆశ్చర్యకరమో. అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించే వరకు మానవ మేధస్సు భ్రాంతి యొక్క ఆధీనంలో ఉంటుంది. మేధస్సులో స్పష్టత లేకపోతే పై ప్రపంచము నుండి గ్రహించే విషయాలు క్రమ పద్ధతిలో గ్రహించటం జరగదు. మబ్బు పట్టిన మనస్సు అసత్యమైన స్వప్న దర్శనాలను రూపొందించుకుంటుంది. మనస్సులో వచ్చే భ్రమ, చోద్యము, చిహ్నము, ఆలోచనల మార్పులతో ఇది ఒకటి. మొత్తంగా భ్రమ, మాయ. వస్తువులు, వాటి యొక్క ప్రవృత్తులు తెలియకపోవటం వల్ల వచ్చే వ్యక్తిగత అజ్ఞానం, అవిద్య. ఈ పెద్ద పాముల కథ చోద్యాలను నమ్మే ప్రవృత్తి మీద, గ్రహణ శక్తిలోని అవకతవకల పైన ఆధారపడి ఉన్నది. ఏదైనా ఎలుగుబంటి వేగంగా మంచులో పరిగెత్తినా, క్రిందకి మీదకి దూకినా దాని పాదాలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. నాకు పెంపుడు ఎలుగుబంటి ఉన్నప్పుడు అది వేసిన పెద్ద అడుగులు నాకు ఆశ్చర్యము వేసేవి. అవి సామాన్యంగా పెద్దవిగా మానవ పాదాలను పోలి ఉంటాయి. ఏమిటో భ్రాంతిలో పడి ప్రపంచంలో ప్రజలింకా భ్రమలో పడి నీడల కొరకు, పెద్ద పాదాల కొరకు వెతుకుతున్నారు. ఇదంతా హిమాలయం మాయ అని నేనంటాను. నేను ఈ పర్వతాలలో పుట్టి పెరిగాను. ఈ మాయలను నమ్మడంతో ఆనందిస్తూ
ఎప్పుడు ఉనికి లేని వాటి గురించి ఇంకా వెతుకుతూ ఉండే వారి గురించి నేనేమీ చెప్పలేను. పెడత్రోవ పట్టిన ఆ ప్రాణులకు దేవుడు సహాయము చేయుగాక. అవి మటుకు మంచు మనిషి లేక యతిల అడుగుజాడలు కావు. అది కేవలం భ్రాంతియే. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 1, అంతర్భాగము. గుహలలో మేము ఎలాగ జీవిస్తాము. నిష్ఠతో కూడిన జీవనము చేయుటకు నిశ్చయించుకున్న వారు హిమాలయ పర్వతాలలో కొన్ని చోట్ల నలుగురైదుగురుండుటకు నివాసయోగ్యమైనటువంటి గుహలలో ఇబ్బంది లేకుండా జీవించవచ్చును. అలాగే తెంపులేని సాంప్రదాయములున్న కొన్ని గుహ మఠములు కూడా ఉన్నవి. నేను పెరిగిన గుహ మఠము కూడా అలాంటి వాటిలో ఒకటి. మా గుహ మఠములోని సాంప్రదాయము 4-5 వేల సంవత్సరాల నాటిది. దీని చరిత్ర జాగ్రత్తగా సంరక్షింపబడుతూ వస్తున్నది. మా మొట్టమొదట గురువు ఎవరు, ఈ సాంప్రదాయము ఎలాగ మొదలైందన్న వివరములు కూడా మా వద్ద ఉన్నవి. మా గుహ మఠము శతాబ్దాల తరబడి లోపలి రాళ్ళు పలచబడుతూ లోపలి జాగా మెల్లమెల్లగా ఎక్కువ చేయబడి ఎన్నో విభాగాలతో ఉన్న సహజమైన గుహ. చాలామంది అభ్యర్థుల నివాసానికి వీలుగా ఉండటానికి ఇది మలచబడింది. దానిలో నివసించిన తరతరాల వ్యక్తులు ఆ గుహని సౌఖ్యవంతము, శాంతివంతము చేయటానికి కృషి చేశారు. కానీ అది అధునాతనంగా ఉండదు. దానిలో స్నానాల గదులు, వంటగదులు, మరే ఇతర సదుపాయాలు లేకపోయినా ఆశ్రమాలు చక్కగా పనిచేస్తాయి. గుహలో వెలుతురు ఇవ్వటానికి మూలికలతో తయారు చేయబడిన ధూప్ అనబడే ధూపాల్నిచ్చే కట్టె ఉంది. అది కాలినప్పుడు వెలుతురు వస్తుంది, ఆర్పినప్పుడు సువాసన వస్తుంది. ధూప్ని పచ్చిగా ఉన్నప్పుడు చితక కొట్టి 4 అంగుళాల పొడవు, 1 అంగుళం మందము ఉండేటట్టు తయారు చేస్తారు. అది బాగా కాలుతుంది. వేదములు చదువుకోవటానికి చల్లని కాంతినిస్తుంది. అది ఆర్పినప్పుడు సువాసన ఇస్తుంది. పైన్, దేవదారు వృక్షాల కొమ్మలు కూడా మంచి దివ్వెలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ రెండిటిలో కూడా సర్జరసము, రెజిన్ ప్రకృతి సిద్ధముగా ఉండటం వలన అది కాలటానికి ఏమీ ఇబ్బంది లేదు. ఎప్పుడూ ఆరని దుని అన్న అగ్ని వల్ల గుహ వెచ్చగా ఉంచబడుతుంది. ఎల్లప్పుడూ అగ్ని ఉండటానికి పెద్ద దుంగలు సహాయపడతాయి. ఎప్పటికప్పుడు అగ్ని ఆరకుండా దుంగలు వేస్తుంటాము. చలికాలానికి తగినంత వంట చెరుకు వేసవి కాలంలో పోగు చేసుకుంటారు. దగ్గరున్న సెలయేరు గట్లపైన పుష్టికరమైన కాయగూరలు పండిస్తూ ఉంటాము. వివిధ రకాల పుట్టగొడుగులు, తమంతట తామే పెరిగే లింగోరా, ఓగల్ అనే 2 సాధారణ కూరగాయలు కూడా వాడబడుతూ ఉంటాయి. అలాగే చాలా రకాలైన వేరు దుంపలున్నాయి. వాటిలో తరూర్, గెంది అనబడే 2 మిగిలినవి తీయ దుంపలలాగా కనిపిస్తూ వాటి రుచితో ఉండేవి ఉన్నాయి. బార్లీ, బంగాళాదుంపలు, గోధుమలు, పప్పులు, మొక్కజొన్నలతో మా గుహలో హాయిగా జీవిస్తాము. మంచి నాణ్యత కలిగిన ఉన్న కంబళీలు, తివాచీలు, వెచ్చగా ఉండే బట్టలు తయారు చేసే పరిశ్రమలను ప్రతి గ్రామంలోనూ పోషిస్తారు. సన్నని నిరంతర ధార మా గుహ నుండి ప్రవహిస్తూ ఉంటుంది. నవంబరు, డిసెంబరు మాసాలలో నీరు గడ్డ కట్టుకుపోయినప్పుడు మంచుగడ్డలను కరిగించుకుంటాము. మనాలి గుహ లాంటి ఇతర గుహలలో నేను నివసించినప్పుడు మంచినీరు సులభంగా దొరికేది కాదు. 3-4 మైళ్ళ దూరం నుండి నీరు తెచ్చుకునే వాళ్ళం. పురాతన పద్ధతిలో గురువులు విద్యార్థులకు చదువు చెప్పే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ గురువుగారు సహజ సిద్ధమైన గుహలో నివసిస్తుంటే శిష్యులు వివిధ ప్రదేశాల నుండి చదువు, శిక్షణ పొందటానికి వచ్చేవారు. చదువుకుందాం అనుకున్న అందరూ విద్యార్థులు ఈ గుహకు చేరలేరు. ఎందుకంటే హిమాలయాలలో ఒక గొప్పతనం ఉంది. అది కుతూహలమే తప్ప పై చదువు నేర్చుకునే అర్హత లేని వారి నుండి గురువులను రక్షిస్తుంది. మనోవికార సంబంధమైన సమస్యలతోనూ వట్టి కుతూహలంతోనూ ఇల్లు వదిలి గురువును వెతుక్కునేవారు ఈ ఎత్తైన కొండలను చేరలేరు. హిమాలయ గుప్త ప్రదేశాలలో నివసించే పరమ గురువులను చేరుకోగలిగే ప్రయత్నము, దృఢ నిశ్చయము ఆయనకు ఉండదు. విద్యాభ్యాసము సాధారణంగా
నిదర్శనాలతో జరుగుతుంది. అది కొన్ని నిర్ణీత సమయాల్లో జరపబడుతుంది. అప్పుడు శిష్యులను వారెంతవరకు నేర్చుకున్నారో నిరూపణలతో చూపమంటారు. కొన్నిసార్లు మౌనంతోనే విద్యాబోధన జరుగుతుంది. వాళ్ళు ఒక స్థాయికి చేరాక గురువు వారినిలా అడుగుతారు, "నువ్వు ఇలాగే జీవితాంతం ఒకే గుహలో గడిపేస్తే తక్కిన వారు యోగుల నుండి ఎలా నేర్చుకుంటారు?" తత్ఫలితంగా కొన్నేళ్ల తర్వాత శిష్యులలో చాలామంది వెళ్ళిపోతారు. సృజనాత్మకంగా సహాయకారిగా జీవితాన్ని మలుచుకోవడం చాలా ముఖ్యం. కానీ అలాగ చేసే ముందు స్వశిక్షణతోనూ, మనోవాక్కర్మల స్వాధీనంతోనూ తనలోని నిగూఢమైన శక్తి సంపదను స్పృశించాలి. గుహ ఆశ్రమాలలో నేర్పేటటువంటి శిక్షణ కొన్ని సంవత్సరాలు అభ్యసించిన జీవిత పుష్పము ఎల్లప్పుడూ వికసిస్తూనే ఉంటుంది. తన శక్తులన్నిటిపైన అటువంటి స్వాధీనము సంపాదించిన వ్యక్తి ఈ లోకంలో నివసిస్తున్నా ఆయనకు ఐహిక బంధాలు సమస్యలు అంటవు.